లీలామృతం చర్చలోకి. సో ఈరోజు మనం శిల ప్రభుపాద లీలామృతంలో 32వ అధ్యాయం ఆరంభించబోతున్నాము. ఈ అధ్యాయం పేరు వచ్చేసే ఇప్పుడు భారతదేశంలో ప్రవేశించిన తర్వాత ప్రభుపాదుల వారు డాన్సింగ్ వైట్ ఎలిఫెంట్స్ అంటే నృత్యం చేసే తెల్ల ఏనుగులు అంటే దీని అర్థం ఏంటో మనం చూద్దామంటే ఈరోజు చర్చలో. సో ఇప్పుడు శిల ప్రభుపాదుల వారు మనం చూస్తున్నాం, ఇప్పటివరకు చర్చించుకున్నాము. ఆయన అమెరికా నుంచి కొంతమందికి సన్యాసం ఇచ్చి కూడా అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొని అక్కడ నుంచి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తూ అదే మార్గంగా ఆయన సన్యాసులందరికీ కూడా ఒక మంచి ఉదాహరణ వ్యక్తం చేయడానికని అక్కడ నుంచి బయలుదేరి జపాన్కి వచ్చారు హవాయి మీదుగా. తర్వాత జపాన్లో కూడా అక్కడ డైనిప్పన్ కంపెనీతో కావాల్సిన డీలింగ్స్ చేసుకొని దాని తర్వాత అక్కడ నుంచి ఇప్పుడు భారతదేశానికి వస్తారనమాట తిరిగి. సో ఇక్కడ మళ్ళీ భారతదేశంలో చేసే ప్రచార కార్యక్రమాలని ఈరోజు మనం చర్చించుకుందామంట. మంగళాచరణ చేసుకొని మొదలు పెడదాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వయం రూపः కదా మహ్యం లలితా శ్రీ విశాఖ. హరే కృష్ణ. సారీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపः కదా మహ్యం దదామి అంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాంతం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో కలకత్తా, ఇది 29వ ఆగస్టు 1970. సో ఇప్పుడు 3 సంవత్సరాలు సుమారుగా దాని తర్వాత మళ్ళీ ప్రభుపాదుల వారు తిరిగి ఇప్పుడు భారతదేశానికి వచ్చారు, కలకత్తాకు వచ్చారు, తన యొక్క స్వగ్రామానికి. సో ఆయన హోమ్ టౌన్. సో ఆ టోక్యో నుంచి అంటే జపాన్ నుంచి ఇక్కడ ప్రయాణం జరిగింది. 12 గంటలు ప్రయాణం చేసుకొని వచ్చారు ప్రభుపాదుల వారికి. ఆయన కానీ ప్రభుపాదుల వారు చాలా ఆనందంగా ఉన్నారు భారతదేశానికి తిరిగి వచ్చినందుకు. ఆయన ఏరోప్లేన్ నుంచి దిగగానే అక్కడ ఆయన్ను రిసీవ్ చేసుకోవడానికి ఆయన అమెరికన్ శిష్యులు ఇద్దరు, అచ్యుతానంద ప్రభు ఇంకా జయపతాక ప్రభు, అంటే అప్పుడు వాళ్ళిద్దరికీ ఇంకా సన్యాసం జరగలేదు. సో తర్వాత వాళ్ళు అచ్యుతానంద స్వామి ఇంకా జయపతాక స్వామిగా మారుతారు. సో వాళ్ళిద్దరు అక్కడ వెయిట్ చేశారు, ప్రభుపాదుల వారిని రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళని రిసీవ్ చేసుకొని అక్కడ ప్రణామాలు అర్పించుకొని తర్వాత ప్రభుపాదుల వాళ్ళని ఆలింగనం చేసుకున్నారు. దాని తర్వాత అక్కడ నుంచి వాళ్ళు విఐపి లాంజ్లోకి తీసుకెళ్లారు. అక్కడ చాలా కొంతమంది ప్రభుపాదుల వారి యొక్క గురు భ్రాతలు, గాడ్ బ్రదర్స్, ఇంకా కొంతమంది కలకత్తాలో
ప్రభుపాల్ వారి యొక్క మిత్రులు వాళ్ళందరూ కూడా వచ్చారు ప్రభుపాల్ వారిని రిసీవ్ చేసుకోవడానికి. అంతేకాకుండా ఒక మంచి కీర్తన పార్టీ, చైతన్య మఠం నుంచి కీర్తన పార్టీ వచ్చింది, వాళ్ళు కీర్తన చేస్తున్నారు. ఇంకా విఐపి లాంజ్ అంతా కూడా అక్కడంతా ఒక ఉత్సవం జరుగుతున్న వాతావరణం అంతా ఏర్పడింది. అక్కడ మొత్తం హాల్లో హరే కృష్ణ మహామంత్రంతో మొత్తం కీర్తనతో నిండిపోయింది. ఇంకా అంతేకాకుండా అక్కడ అన్ని కృష్ణుడి యొక్క పిక్చర్స్, ఫొటోస్ కూడా పెట్టారు. ఇంకా అగరబత్తి, ఇంకా పువ్వుల వాసనతో అక్కడ మొత్తం ఇప్పుడు ప్రభుపాల్ వారు రాగానే ఆ యొక్క మొత్తం ప్రదేశం అంతా దివ్యస్థలంగా మారిపోయిందన్నమాట ఎయిర్పోర్ట్లో. సో దాని తర్వాత చాలామంది భారతీయులు కూడా అక్కడికి వచ్చారు. ప్రభుపాల్ వారికి పూలమాలలు సమర్పించుకుంటున్నారు, ఆయనకు పూలదండ వేస్తున్నారు. ప్రభుపాల్ వారికి ఎన్ని పూలదండలు వేసేసారంటే ఆయన ముఖం కూడా కనిపించుకోకుండా పోతుంది, అన్ని పూలదండలు వచ్చేసాయి. సో దాని తర్వాత ప్రభుపాల్ వారు కొన్ని పూలదండలు తీసేసినా కానీ మళ్ళీ ఇంకా పూలదండలు ఎన్నో వచ్చాయండి, మళ్ళీ తీసేయాల్సి వచ్చింది ప్రభుపాల్ వారికి. అన్ని పూలదండలు వేసేసారు. చాలామంది వచ్చి ప్రభుపాల్ వారు యొక్క ఆశీర్వాదం తీసుకోవడానికి ఆయన ప్రణామాలు కూడా అర్పిస్తున్నారు. ఆ విధంగా అప్పుడు అక్కడ అంత కీర్తన నడుస్తుంది. అక్కడ చైతన్య మఠం నుంచి చాలామంది బెంగాలీ బ్రహ్మచారీస్ మృదంగం వాయిస్తున్నారు. అది చూసి అమెరికన్ వైష్ణవులు వాళ్ళు వాయించే విధానం చూసి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. ఈ విధంగా వాళ్ళకి చాలా బాగా నచ్చిందనమాట. చాలా వెరైటీ రిథమ్స్ వాళ్ళు వాయిస్తున్నారు. దాని తర్వాత ఆ విధంగా అక్కడ కాసేపు అయిన తర్వాత కీర్తన ఆగిపోయిన తర్వాత ప్రభుపాల్ వారు మాట్లాడడం స్టార్ట్ చేశారు. అని చెప్పారు, నేను 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలకత్తాకు వస్తున్నాను. సో ఇన్ని 3 సంవత్సరాలు నేను విశ్వవ్యాప్తంగా కొన్ని ప్రదేశాలకు తిరిగాను. జపాన్లో కూడా చూశాను. అది జపాన్ చాలా టెక్నాలజీ పరంగా ఎంతో అడ్వాన్స్ అయిన దేశం. అయినా కానీ అక్కడ అసలైన ఆనందం లేదు. కానీ ఇక్కడ భారతదేశం ప్రజలు హరినామ సంకీర్తనం చేయడం ద్వారా అసలైన ఆనందాన్ని ఆస్వాదించగలుగుతున్నారు. అందుకే నా యొక్క అడ్వైస్ ఏంటంటే, నా యొక్క సూచన ఏంటంటే, ఇక్కడ ఉన్న భారతీయులందరికీ నేను ఇచ్చే సందేశం ఏంటంటే, ఒకవేళ మీరు ఈ సైన్స్ టెక్నాలజీలో ఎంతగానో అడ్వాన్స్ కావచ్చు, ఎంత అడ్వాన్స్ అయినా కానీ ఒకవేళ మీరు హరినామ సంకీర్తనానికి కనుక ప్రాముఖ్యతను ఇవ్వలేదనుకోండి, మీరు ఎప్పటికీ కూడా వెనకబడిన వాళ్ళలాగానే ఉంటారు. ఎందుకంటే ఈ హరినామం ద్వారానే అసలైన ఆనందం, అసలైన శక్తి లభిస్తుంది భారతీయులందరికీ, అందరికీ కూడా మనుషులకి అని ప్రభుపాల్ వారు అలా ఒక చిన్న స్పీచ్ ఇచ్చి అక్కడ నుంచి బయలుదేరతారనమాట ముందుకి. సో అక్కడ అప్పటికి ఇంకో రిపోర్టర్ వస్తాడు. రిపోర్టర్ కూడా అడుగుతాడనమాట. ఆ రిపోర్టర్ అడుగుతారు, మీరు అన్నారు ఒకవేళ కృష్ణ చైతన్యం లేకపోతే, కృష్ణనామం లేకపోతే ఈ కమ్యూనిజం కూడా అంత శూన్యమే, ఎందుకు మీరు అలా అన్నారు అని అడిగారనమాట. ప్రభుపాల్ వారు అన్నారు, కమ్యూనిజమే కాదు, కృష్ణ చైతన్యం లేకపోతే అంతా శూన్యమే. అందుకనే మీరు ఏ కార్యాలు చేసినా అందులో కృష్ణుడు కేంద్ర బిందువుగా మధ్యలో మన జీవితంలో ఉండాలి. చేసే కార్యాల్లో మీరు కమ్యూనిస్టే కానివ్వండి, క్యాపిటలిస్టే కానివ్వండి, ఇంకా ఎవరైనా కానివ్వండి, దాని సంబంధం లేదు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే, కృష్ణుడు మన జీవితంలో మనం చేసే కార్యాల్లో ఎవరైనా సరే వాళ్ళకి కేంద్ర బిందువుగా ఉండాలి వాళ్ళ జీవితంలో. సో అప్పుడు రిపోర్టర్ అన్నారు, ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఏంటంటే బెంగాల్లో చాలా బెంగాలు రకరకాల టర్మాయిల్, ఒడిదుడుకులతో ఉందన్నమాట మొత్తం బెంగాల్ అంతా. అందుకే ఇటువంటి సమయంలో మీ యొక్క సందేశం కానీ అడ్వైస్ ఏంటి బెంగాల్కి? ప్రభుపాల్ ద్వారా నాది ఒకటే అడ్వైసు, చాంట్ హరే కృష్ణ అని చెప్పించండి, హరే కృష్ణ మహామంత్రాన్ని చెప్పించండి. ఇది క్యాపిటలిస్టే కానివ్వండి, కమ్యూనిస్టే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అందరూ చెప్పించారనుకోండి, వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న వైరం తొలగిపోయి అన్ని రకాల సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి. ఇదే నేను ఇచ్చే సందేశం, ఇదే నేను ఇచ్చే అడ్వైస్. సో అందరూ అలా ప్రభుపాల్ వారు అన్నంగా అక్కడ ఉన్న వాళ్ళ ప్రజలందరూ కూడా సాధు అనేసి గట్టిగా అరుస్తూ ప్రభుపాల్ వారిని ప్రశంసించారు ఆయన చెప్పిన వాక్యాలకి. దాని తర్వాత ప్రభుపాల్ వారు అక్కడ నుంచి ఇంకా అక్కడున్న కారులో కూర్చొని అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి మిస్టర్ దాస్ గుప్తా అనే వ్యక్తి ఇంటికి వెళ్ళారనమాట. అక్కడ నివసిస్తున్నారు ఇప్పుడు హిందుస్థాన్ రోడ్లో. సో ప్రభుపాల్ వారు వెళ్తున్నారు, దారెంపటి చూస్తున్నారు కలకత్తా నగరం, ఆయన పుట్టి పెరిగిన నగరం, ఆయనకంతా తెలిసిన ప్లేసెసే. కానీ ఇప్పుడు ఆయనతో పాటు వచ్చిన అమెరికన్ శిష్యులందరికీ వాళ్ళందరూ కొత్తగా ఫస్ట్ టైం వస్తున్నారు కలకత్తాకి మొదటిసారి. సో వాళ్ళకంతా ఇది కొత్తగా వింతగా కొన్ని అనిపిస్తున్నాయి. సో ప్రభుపాల్ వారు
వెళ్తున్న కారులో అది ఆ కారు మొత్తం ఆ ట్రాఫిక్లో వెళ్ళి హార్న్ వాయించుకుంటూ ఆపుకుంటూ దూరి వెళ్ళడం, ఇవన్నీ రకరకాలుగా ఎలాగైతే ఇండియాలో ట్రాఫిక్ జామ్స్ లేకపోతే అలాంటి ఇండియన్ క్రౌడ్లో వెళ్తారో కార్లు. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ ఎక్స్పీరియన్స్ చూసి ప్రభుపాల్ వారు నవ్వుతూ తమల్ కృష్ణ మహారాజ్కి అన్నారు, తమల్ కృష్ణ నీకు ఈ డ్రైవింగ్ బాగా నచ్చిందా అని. సో అలా అప్పటికంటే వీళ్ళందరూ కొత్తగా అనిపిస్తున్నాయి ఎక్స్పీరియన్స్ కలకత్తాలో వీళ్ళకి. అప్పటికి అంటే అచ్యుతానంద స్వామి, జయపతాక స్వామి వీళ్ళందరికీ ఆల్రెడీ కలకట్టాలో ఉండి అక్కడ వాతావరణం, అక్కడ ఉన్న సంస్కృతి అంతా కూడా వాళ్ళు అప్పటికే అలవాటు పడ్డారు వాళ్ళు. కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చారనమాట. సో వీళ్ళు అప్పటికే అచ్యుతానంద స్వామి, జయపతాక స్వామి వాళ్ళు ఇద్దరు కూడా ఆల్రెడీ అక్కడ ఉన్న బెంగాలీస్, చాలా మంచి మంచి బెంగాలీ ఫ్యామిలీస్, కల్చర్డ్ బాగా సంస్కృతి సభ్యత తెలిసిన బెంగాలీస్ ఫ్యామిలీస్ని వాళ్ళ ఇంట్లో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, వాళ్ళకి ప్రచారం చేస్తున్నారు, ఇంకా ఎన్నో చోట్ల హరినామ సంకీర్తనం చేస్తున్నారు. సో ఈ విధంగా ఆల్రెడీ అక్కడ వీళ్ళకి ఒక గుర్తింపు అనేది లభించింది. కానీ ఇంకా ఇస్కాన్కి ఒక కేంద్రం ఏది లభించలేదు, ఇంకా అంత స్ట్రాంగ్ ప్రజెన్స్ ఇంకా కలకత్తా నగరంలో అవ్వలేదు. సో అందుకే ఇప్పుడు ప్రభుపాల్ వారు వచ్చారు ఇంకా బాగా ప్రచారం పెంచడానికి. సో ఇక్కడ వీళ్ళందరూ శిష్యులు కూడా ఉన్నారు ఆయనతో పాటు, ఆయనకు సహకరించడానికి, సహాయం చేయడానికి. అదే ఉద్దేశంతో ప్రభుపాల్ వారు ఇక్కడ చేరుకున్నారు. తర్వాత అలా మాట్లాడుకుంటూ మిస్టర్ దాస్ గుప్తా వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. అర్ధరాత్రి అయిపోయింది. చాలామంది ప్రభుపాల్ వారిని దర్శించుకోవడానికి వస్తున్నారు, చూడడానికి వస్తున్నారు. అయితే అప్పుడు దేవానంద మహారాజ్ ప్రభుపాల్ వారి అసిస్టెంట్, ఆయన వెంటనే వాళ్ళందరికీ చెప్పారు, నో ఇప్పుడు కాదు అని. ఎప్పుడు అలా వద్దంటున్నారు వాళ్ళు, దర్శనం ఇప్పుడు వద్దు, ప్రభుపాల్ వారి లేట్ అయిపోయింది, మధ్యరాత్రి అయిపోయింది. కానీ ప్రభుపాల్ నో వాళ్ళు రానివ్వండి అని చెప్తున్నారు ప్రభుపాల్ వారు, వాళ్ళు రానివ్వండి అని. సో అప్పుడు ప్రభుపాల్ వారి యొక్క సిస్టర్ భవతారిణి, ఆమె కూడా వచ్చిందనమాట. ఆమె చాలా ప్రభుపాల్ వారి కోసం అనేసి మంచి మంచి వంటకాలు చేసుకొని ఆమె స్వయంగా వంట చేసి తీసుకొచ్చింది. అది చూసేసి అక్కడున్న సన్యాసులు, ప్రభుపాల్ వారితో ఉన్న శిష్యులు, సన్యాసులు వాళ్ళందరూ అన్నారు, ఇప్పుడు చాలా అర్ధరాత్రి అయిపోయింది, ఇప్పుడు మేము ఇవన్నీ ఏం తినలేము అని. అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, నో ఇవన్నీ తినాలి, మా సిస్టరు ఏవైతే వండిందో అందరూ తినాల్సిందే, ఇది ఆమెకు చాలా ఇష్టమైన కార్యం. ఇలా మంచి మంచి వంటకాలు వండి నాకు తినిపించడం ఆమెకు చాలా ఇష్టం, అందుకనే మనందరం ప్రసాదం తీసుకోవాలి ఇప్పుడు ఆమె తెచ్చిందంతా అని. సరే అనేసి వాళ్ళందరూ ప్రసాదం తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. అప్పటికే చైతన్య మఠం నుంచి కూడా భక్తులు వాళ్ళు ఒక మంచి ఫీస్ట్, విందు భోజనం వాళ్ళు కుకింగ్ చేసి ఫీస్ట్ ప్రసాదం వాళ్ళు తీసుకొని వస్తారు. సో ప్రభుపాల్ వారు కొద్దిగా అందులోంచి తీసుకొని ప్రసాదం ఇంకా వాళ్ళందరి భక్తులకి మీరందరూ బాగా తీసుకోండి అనేసి ప్రసాదం చెప్పారనమాట. సో అలా 1 గంట అయిపోయిందనమాట. ప్రభుపాల్ వారు ఆయన రూమ్లో కూర్చున్నారు. సో అచ్యుతానంద స్వామి, ఇంకా జయపతాక స్వామి, దేవానంద మహారాజు వీళ్ళందరూ అక్కడ ఉన్నారనమాట. సో అప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ప్రభుపాల్ వారు చెప్పారనమాట, ఇలా కొన్ని లేఖలు భారతదేశం నుంచి నా శిష్యులు కొంతమంది ఇలాంటి కొన్ని లేఖలు రాశారు. తద్వారా ఇస్కాన్లో ఎన్నో రకాల మిస్అండర్స్టాండింగ్, మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్, తప్పుడు సిద్ధాంతాలు వచ్చేసి ముఖ్యంగా గురువు యొక్క స్థానం గురించి అందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. దీని ద్వారా చాలా సమస్యలు వచ్చాయి అని ప్రభుపాల్ వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళకి సాక్షాత్ ధరిత్వేన సమస్త శాస్త్రేర్. సో గురువు భగవంతుడికి సమానమైన స్థాయిలో ఉన్నాడు, కానీ ఆయన ఎప్పుడు కూడా భగవంతుడు కాదు, భగవంతుడి యొక్క సేవకుడే. సో ఈ విధంగా మళ్ళీ ప్రభుపాల్ వారి విషయం గురించి స్పష్టంగా మళ్ళీ వాళ్ళకి ప్రచారం చేశారు. దీని గురించి అసలు ఏం ఘటన జరిగింది అనేది మనం లాస్ట్ 2 ఎపిసోడ్లో చర్చించుకున్నాము, రైట్. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అలా అందరికీ ప్రచారం చేసిన తర్వాత అచ్యుతానంద ప్రభు అడిగారు, ప్రభుపాద్ ఒకవేళ నేను సన్యాసం తీసుకుంటే, ఇప్పటివరకు ఆయన సన్యాసం తీసుకోలేదు, నేను ఒకవేళ సన్యాసం తీసుకుంటే ఇక్కడ భారతదేశంలో ప్రచారం చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది, ఎందుకంటే భారతీయులు సన్యాసులకి బాగా సన్మానిస్తారు, వాళ్ళని గౌరవిస్తారు అని. సో ప్రభుపాల్ వెంటనే అంగీకరించారు, అవును నువ్వు సన్యాసం తీసుకోవాలి, ఎందుకంటే దాని ద్వారా ప్రచారం బాగా చేయొచ్చు. అంతేకాకుండా ఆయన అన్నారు, జయపతాక స్వామి కూడా, అంటే జయపతాక అప్పుడు ఆయన పేరు, సో ఆయన కూడా సన్యాసం తీసుకోవాలి. సో ఇద్దరు సన్యాసం తీసుకుంటారంట. సో ఇప్పుడు ఒక వారంలో రాధాష్టమి వస్తుంది, అప్పుడు ఇద్దరికి సన్యాసం ఇస్తానని. సో తద్వారా నెక్స్ట్ అమృత బజార్ పత్రికలో నెక్స్ట్ రోజు ఇప్పుడు ప్రభుపాల్ వారు భారతదేశానికి వచ్చారనేసి ఒక పెద్ద
ఫ్రంట్ పేజ్లోనే న్యూస్ స్టోరీ, కవర్ స్టోరీ అనమాట. సో అక్కడ పెద్ద ఫోటో ఉంది, ప్రభుపాల్ వారు నడుస్తున్నారు, ఆయనతో చుట్టుపక్కల అంతా సన్యాస దండలతో నడుస్తున్నారు, చేతిలో బీడి బ్యాగ్లో జపం చేసుకుంటూ. సో ఈ విధంగా న్యూస్ పేపర్లో కవరేజ్ వచ్చిందనమాట. ఇంకా చాలామంది కూడా అక్కడికి డమ్డమ్ ఎయిర్పోర్ట్కి వచ్చి చూశారు కదా ప్రభుపాల్ వారికి స్వాగతం పలకడం. వాళ్ళు చూశారు, ఎంతోమంది విఐపీస్ వచ్చారు, ప్రాముఖ్యమైన వ్యక్తులు వచ్చారు, కానీ ఎప్పుడు ఎవరికి ఇంత గొప్ప వైభవంగా స్వాగతం అనేది ఎప్పుడు వాళ్ళు చూడలేదు జరగడం. ఇంకా అంతేకాకుండా వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం కలిగిన విషయం ఏంటంటే 12 గంటల ప్రయాణం చేసి 75 సంవత్సరాల వ్యక్తి ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఆయన అసలు ఇంతసేపు ఇంత ఫ్రెష్గా ఇంత ఎనర్జీతోని అసలు ఎలా నవ్వుతూ అందరితో మాట్లాడుతూ అందరికీ ఆశీర్వాదం ఇస్తూ ఇంత శక్తి ఇంత ఎనర్జీతో ఎలా ఉన్నారు అనే విషయం చూసే చాలామంది ఆశ్చర్యపోయారు. సో దాని తర్వాత ప్రభుపాల్ వారు ఇలా భారతదేశానికి చేరుకున్నాక ఇవన్నీ జరిగిన తర్వాత ప్రభుపాల్ వారు జపాన్లో ఉన్న భక్తులకి లేఖ రాశారు. సో నేను ఇక్కడికి భారతదేశానికి వచ్చిన సమయం నుంచి చాలా మంచి ప్రచారం జరుగుతుంది, మేము వచ్చామనేసి మొత్తం అన్ని చోట్ల పేపర్లో కూడా వచ్చేసింది. ఇంకా బాయ్ బ్రూస్ చెప్పాను కదా మీకు లాస్ట్ టైము, బ్రూస్ లాస్ట్లో అక్కడ జపాన్ నుంచి వెళ్ళే ముందు ప్రభుపాల్ వారు కలుస్తారు. సరే ప్రభుపాల్ వారు ఆయన కూడా రమ్మంటారు భారతదేశానికి. సో బ్రూస్ వచ్చారు, ఆయన బాగా ఇంట్రెస్టెడ్గా ఉన్నాడు. ఇప్పుడు ఆయన కేశాలను కూడా సమర్పించేశాడు కృష్ణుడికి, అంటే ఆయన షేవింగ్ చేసుకున్నాడు. ఇది ఒక మంచి లక్షణం. అంటే ఆయన జపాన్ నుంచి వచ్చాడు కదా, అందుకే వాళ్ళకి చెప్తున్నారనమాట ఆయన బాగా ప్రగతి సాధిస్తున్నాడని. సో ఆ టైంలో ఏంటంటే కలకత్తాలో చాలా గొడవలు జరుగుతున్నాయన్నమాట. ఇంకా పొలిటికల్ టర్మాయిల్, అంటే రాజకీయాలు, ఇంకా రాజకీయ నాయకులు, ఇంకా అక్కడ కమ్యూనిస్టులు, ఇంకా కమ్యూనిస్టు టెర్రరిస్టులు, నక్సలైట్లు బాగా పెరిగిపోయి వాళ్ళు చాలా గొప్ప గొప్ప ధనికులైన వ్యాపారవేత్తలు ఇంట్లో వెళ్ళడం, వాళ్ళని దోచుకోవడం, కొంతమందిని చంపేయడం ఇలా జరిగింది. అందుకే చాలా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, మార్వాడి వ్యాపారవేత్తలు వాళ్ళందరూ కూడా చాలామంది కలకత్తా నగరం వదిలేసి ఢిల్లీకి, బాంబేకి వెళ్ళిపోయే దశలో ఉన్నారనమాట. అలా జరుగుతుంది. సో అంతేకాకుండా అక్కడ ఒక సైడ్ టెర్రరిస్టులు అందరినీ ఇలా భయపెట్టిస్తున్నారు. ఇంకా బెంగాలీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా అందరూ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళందరూ కూడా చెడిపోతున్నారు. ఇంకా ఇవన్నీ చూసి బెంగాల్లో ఉన్న వృద్ధులు, ఇంకా చాలామంది సభ్యత మనుషులందరూ కూడా వాళ్ళు బెంగపడుతున్నారు, బెంగాల్ పరిస్థితి ఏమైపోతుంది అని. సో ఇవన్నీ మధ్యలో ఇప్పుడు ప్రభుపాల్ వారు ఇక్కడికి వచ్చారనమాట. ప్రభుపాల్ వారు వాళ్ళందరికీ చెప్తున్నారు, మనందరికీ ఇవన్నీ పరిస్థితుల నుంచి గట్టెక్కాలంటే మనమందరము కృష్ణుడికి శరణాగతం అవ్వాలి, కృష్ణుడు ఒక్కడే మనకు ఆశ్రయం అనేసి ప్రభుపాల్ వారు వాళ్ళకి వర్ణించారనమాట. అందరూ కూడా కోరుకుంటున్నారు ఈ యొక్క పరిస్థితిని చక్కదిద్దడానికి నేనేదో చెయ్యాలి అని. కానీ నేను అందరికీ ఒకే విషయం చెప్తున్నాను, మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి అని. ఎందుకంటే ఈ హరే కృష్ణ మహామంత్రం జపించడమే, హరినామ సంకీర్తనమే అన్ని రకాల సమస్యలకి పరిష్కారం. సో అందుకనే ప్రభుపాల్ వారు అక్కడ చూశారనమాట, ఇలా సమాజంలో ఎన్నో రకాల పరిస్థితులు, ఒడిదుడుకులు, రకరకాల సమస్యలు ఉంటాయి. వాటన్నిటినీ ఇంకా ఇవన్నీ రకాల భౌతిక రోగాలన్నిటికీ ఒకటే పరిష్కారం, అది హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం. సో అందుకనే ప్రభుపాల్ వారు అన్నారు, ఇది భారతదేశంలోకి తెలియకుండా పోయింది, ఇప్పుడు భారతీయులకి ఇవి మనం నేర్పించాలి అని. సో ప్రభుపాల్ వారు అందుకనే ఇప్పుడు ఒక 10 మంది భక్తులతో ఇక్కడికి ఆల్రెడీ ఇప్పుడు చేరుకున్నారు భారతదేశానికి. 10 మంది భక్తులు ఆయనతో ఉన్నారు. ఇంకా ఇలా ప్రచారం భారతదేశంలో చేయడానికి ఇంకొక 20 మంది కావాలనేసి ఆల్రెడీ కబురు పెట్టాడు ప్రభుపాల్ వారు, కబురు పెట్టారు విదేశాల్లో. ఇంకా డై నిప్పన్ కంపెనీకి కూడా ఆర్డర్ ఇచ్చారనమాట, $60,000 పుస్తకాలు పంపమనేసి, పుస్తకాలు, మ్యాగజైన్స్ డై నిప్పన్ కంపెనీకి. ఎందుకంటే ప్రతిరోజు సన్యాసులు, ఆయన శిష్యులు వెళ్ళేసి నగర సంకీర్తన చేస్తున్నారు. నగర సంకీర్తనలో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే అందరూ చూస్తున్నారు, అరే వీళ్ళు వైష్ణవులుగా మారిపోయారు, విదేశీయులు, వీళ్ళు తిలకం షికా పెట్టుకొని ఆల్రెడీ సాఫ్రాన్ డ్రెస్ సన్యాసం తీసుకున్నారు, వీళ్ళందరూ సంపూర్ణంగా నిమగ్నం అయిపోయి హరినామ సంకీర్తనం చేస్తున్నారు, కృతాలు మృదంగం వాయిస్తున్నారు, సంస్కృతంలో శ్లోకాలు చెప్తున్నారు, భగవద్గీత నుంచి ఉపదేశం ఇస్తున్నారు. ఇవన్నీ చూసేసి వందలాది బెంగాలీలు అందరూ ఎక్కడ వాళ్ళు కీర్తన చేస్తే అందరూ గుంపుగా వెళ్ళి ఆశ్చర్యంతో చూస్తున్నారనమాట. సో ఈ అమెరికన్ డిసైపుల్స్ ఇలా నగర సంకీర్తన చేసినప్పుడు అందరినీ ఆకట్టుకుంటారు, అందరినీ ఆకర్షిస్తున్నారు. సో అందుకనే ప్రభుపాల్ వారు ఆయన ఈ అమెరికన్ శిష్యులు ఎవరైతే ఇలా హరినామ సంకీర్తనకు వెళ్తున్నారో వాళ్ళని ఆయన ఎంతో ప్రేమతో డాన్సింగ్ వైట్ ఎలిఫెంట్
అంటే డాన్సింగ్ వైట్ ఎలిఫెంట్స్ అంటే నృత్యం చేసే తెల్ల ఏనుగులు అని. సో ఆ విధంగా పిలిచారనమాట. సో అందుకే ఈ అధ్యాయం పేరు అదే ఉంది. సో వీళ్ళందరూ ముందు న్యూయార్క్లో ఇలా హరినామం సంకీర్తనం ద్వారానే భక్తి మార్గంలోకి వచ్చారు, భక్తులుగా మారారు. అక్కడ అందరూ అన్ని చోట్ల కూడా హరినామ సంకీర్తన చేసి పుస్తకాలు వితరణ చేసి తద్వారా ఎంతోమందిని భక్తులుగా మార్చారు. సో ఇక్కడ కూడా వాళ్ళు అలాగే ఇప్పుడు చేస్తున్నారు. కానీ ఇక్కడ వాతావరణం చాలా కఠినంగా ఉంది వాళ్ళకి. ఎందుకంటే విదేశాల్లో వాళ్ళ వాతావరణం వేరు. ఇక్కడ ఏంటంటే కలకత్తాలో చాలా వేడి, ఇంకా చాలా చెమటలు వస్తున్నాయి, చాలా పొల్యూషన్ ఉంది, ఇంకా చాలా రకరకాల క్లైమేట్ చాలా సూట్ అవ్వట్లేదు వాళ్ళకి. అయినా కానీ వాళ్ళు ప్రతిరోజు గంటల పాటు డెల్హౌసీ స్క్వేర్లో గంటలు వాళ్ళు హరినామ సంకీర్తన చేస్తున్నారు. ఇంకా చాలామంది ఆశ్చర్యపోయి, కొంతమంది నవ్వుతున్నారు, కొంతమంది ఏవో మాట్లాడుతున్నారు, కానీ చాలామంది కూడా ఆశ్చర్యపోయారు. వీళ్ళు ఎలా అమెరికా నుంచి వీళ్ళందరూ ఇక్కడ వచ్చి ఇలా సంపూర్ణంగా ఎలా మారిపోయి ఇలా హరినామ సంకీర్తన చేస్తున్నారు. ప్రభుపాద్ వారి యొక్క ఐడియా కూడా ఇదే అన్నమాట. ఇలా పాశ్చాత్య దేశం నుంచి ఎవరైనా యంగ్ యువకులు యువతులు ఒకవేళ ఇలా సంపూర్ణంగా కృష్ణ భక్తులుగా మారి వచ్చి ఇక్కడ భారతదేశంలో నృత్యం చేస్తే వీళ్ళు చూస్తే భారతీయులు వాళ్ళని అప్పుడైనా వాళ్ళు మర్చిపోయిన సంస్కృతిని వాళ్ళు గుర్తుకు తెచ్చుకుంటారు. కనీసం అప్పుడైనా వాళ్ళు కృష్ణ చైతన్యాన్ని స్వీకరిస్తారు. మళ్ళీ ఏదైతే వాళ్ళు తిరస్కరిస్తున్నారో ఆ పాశ్చాత్య సంస్కృతం వైపు వెళ్తున్నారో అది వదిలేసి మళ్ళీ సొంత భారతీయ సంస్కృతిని హరినామ సంకీర్తనాన్ని మళ్ళీ వాళ్ళు స్వీకరిస్తారు అనే ప్రభుపాద్ వారి ఉద్దేశంతోనే ఇలా వాళ్ళు ఇప్పుడు ప్రభుపాద్ వారు తన విదేశీ భక్తులను తీసుకొచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. సో అందుకనే ప్రభుపాద్ వారు తన విదేశీ భక్తులకు అంటే శిష్యులకు కూడా చెప్పారనమాట. మహారాజ్ యుధిష్ఠిర సమయంలో భారతదేశం అంతా కూడా కృష్ణ చైతన్యంతో నిండిపోయింది. కానీ ఈ 1000 సంవత్సరాలు ఇప్పుడు లాస్ట్ 1000 సంవత్సరాల్లో భారతదేశంలో ఎంతోమంది విదేశాల నుంచి వచ్చి ఆక్రమణ చేసి శాసించి మొఘల్స్ తర్వాత బ్రిటిష్ వారు వీళ్ళందరూ చేసి ఈ శాసన చేయడం ద్వారా అందరినీ శాసించడం ద్వారా పాలించడం ద్వారా దీని కారణంగా చాలామంది భారతీయులు వాళ్ళ యొక్క సంస్కృతి పైనే వాళ్ళ యొక్క గౌరవాన్ని కోల్పోయారు. అందుకనే ఇప్పుడు అందరూ భారతీయులు అమెరికాకి వెళ్ళాలని, విదేశానికి వెళ్ళి అక్కడ చదువుకోవాలి, అక్కడ బాగా డబ్బులు సంపాదించుకోవాలి అని రకరకాల లక్ష్యాలతో జీవిస్తున్నారు. ఇంకా వాళ్ళ ధర్మాన్ని సంపూర్ణంగా మర్చిపోతున్నారు, వదిలేస్తున్నారు. ఇదంతా ఒక సెంటిమెంటల్ విషయాలు, ధర్మము, భగవంతుడు, భక్తి అనేసి అనుకుంటున్నారు. అందుకనే ప్రభుపాద్ వారు ఈ విధంగా ఇప్పుడు ఎలాగైనా భారతీయుల్ని మళ్ళీ హరినామ సంకీర్తనం పట్ల, భారతీయ సంస్కృతి పట్ల ఆకట్టుకునే విధంగా చేయాలి అనే ఉద్దేశంతోనే ఇక్కడ ఆయన విదేశీ శిష్యులతో వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. అప్పుడైనా వాళ్ళ కోల్పోతున్న, వదిలేస్తున్న సంస్కృతి పైన వాళ్ళకి నమ్మకం ఏర్పడుతుంది, వాళ్ళు మళ్ళీ దాన్ని స్వీకరిస్తారు అని. ఇదేదో ట్రిక్కో టెక్నికో కాదు, ఇది వాస్తవం. ఇది ప్రభుపాద్ వారు వాళ్ళకి చెప్పారనమాట, భక్తులకు కూడా. మీరు చాలామంది ఈ విధంగా హరినామ సంకీర్తన ఆకట్టుకుంటున్నారు, చాలా మంచిది. కానీ మీ యొక్క కార్యాలన్నీ కూడా శుద్ధంగా ఉండాలి. ఎందుకంటే మనం శుద్ధంగా ఉంటేనే భక్తులము, అప్పుడే దాని ద్వారానే ఇంకొకరిని భక్తులుగా మార్చగలం. హరే కృష్ణ. సో ఈ విధంగా హరినామ సంకీర్తనం డెల్హౌసీ స్క్వేర్లో, షౌరింగి రోడ్లో అలా ఒక 10 రోజుల వరకు జరిగింది. దాని తర్వాత ప్రభుపాద్ వారు ఇంకా ఆపేద్దాం అనుకున్నారు హరినామ సంకీర్తన ఇలా. ఎందుకంటే ఈ విధంగా హరినామ సంకీర్తనం వీధుల్లో చేయడం ద్వారా మంచి ప్రచారం జరుగుతుంది. కానీ భారతదేశంలో ఇది అంత ఎఫెక్టివ్ మెథడ్, అంత ప్రయోజనకరమైన మార్గం కాదనమాట. ఎందుకంటే ఇక్కడ చాలామంది బెంగాల్లో ముఖ్యంగా రకరకాల ప్రొఫెషనల్ కీర్తన గ్రూప్స్ ఉన్నాయన్నమాట. 1 సెకండ్. సో ఇక్కడ బెంగాల్లో చాలా ప్రొఫెషనల్ కీర్తన్ గ్రూప్స్ ఉంటాయి. సో ఇవేంటంటే ఈ కీర్తన్ గ్రూప్స్ వాళ్ళందరూ ప్రొఫెషనల్ వాళ్ళు అనమాట. అలా కీర్తన చేస్తూ ఉంటారు. సో ఎవరైనా బిచ్చగాళ్ళు కూడా చాలామంది కీర్తన చేస్తూ ఉంటారు డబ్బుల కోసం, వీళ్ళందరూ చేసేది. సో అందుకనే దీనివల్ల తప్పుగా కూడా అర్థం చేసుకోవచ్చు, జనాలు అనుకోవచ్చు, వీళ్ళు కూడా వాళ్ళలో ఒకరు అనుకోవచ్చు. అందుకని ప్రభుపాద్ వారు అనుకున్నారు, మనము ఎలాగైనా సరే బెంగాల్లో ఉన్న మంచి బుద్ధివంతులైన, తెలివివంతులైన, సంస్కృతి సభ్యత తెలిసిన
భారతీయుల్ని మనము వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని మనం ఎలాగైనా సరే భక్తులుగా చేయాలి. ఎందుకంటే తెలివైన వాళ్ళు, సమాజంలో ఉన్న బుద్ధిమంతులు, ఇంకా ఇలా సంస్కృతి సభ్యత తెలిసిన వాళ్ళు, గౌరవమైన వ్యక్తులు సమాజంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక మనం భక్తులుగా చేస్తే అది చాలా లాభదాయకం అనేసి ప్రభుపాల్ ద్వారా అలాంటి వాళ్ళని మనం ఆకర్షించాలనేసి ప్రభుపాల్ ద్వారా ఒక కొత్త ప్లాన్ స్టార్ట్ చేస్తారు. అదేంటంటే లైఫ్ మెంబర్షిప్ ప్లాన్ అన్నమాట. సో అప్పుడు దాని తర్వాత ఆయన శిష్యులందరూ కూడా అప్పటి నుంచి ఇంకా భారతీయులందరికీ ఎవరైతే ఉన్నారో, ఎవరికైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇలా ఇస్కాన్లో సపోర్ట్ చేయమని, ఇస్కాన్కి మెంబర్స్గా అవ్వమనేసి వాళ్ళని మెంబర్షిప్కి ఎన్రోల్ చేసుకునేవారు అనమాట. ఈ మెంబర్షిప్ అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు 1111 రూపాయలు. తద్వారా ఎవరైతే లైఫ్ మెంబర్గా అవుతారో వాళ్ళకి ప్రభుపాల్ వారి పుస్తకాలు వచ్చేవి. మళ్ళీ ఇస్కాన్ మందిరాన్ని ఎక్కడైతే మన మందిరానికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు ఉండడానికి ఫ్రీగా వసతి కల్పించేవారు. సో ఈ విధంగా కొన్ని లాభాలు కూడా ఉండేవన్నమాట మెంబర్స్కి. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు ఒక రోజు సాయంత్రం ఒకరి ఇంట్లో ప్రోగ్రాం జరిగింది, ఒక చాలా ధనికులైన వ్యాపారవేత్త వాళ్ళ ఇంట్లో. సో ఆ ప్రోగ్రాంలో కూడా ప్రభుపాల్ వారు ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత, అంటే అందులో ప్రవచనం అయిపోయిన తర్వాత ప్రభుపాల్ వారు అదే చెప్పారనమాట, మేము ఇక్కడ ఒక కొత్త ఇస్కాన్లో లైఫ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశాము. సో మీరందరూ కూడా ఎవరైతే ఇస్కాన్ లైఫ్ మెంబర్స్ అవ్వాలనుకుంటున్నారో మీ అందరికీ స్వాగతం, మీరందరూ ఇస్కాన్ లైఫ్ మెంబర్స్ అవ్వచ్చు అని. దాని తర్వాత వెంటనే చాలామంది కలకత్తా నుంచి వ్యాపారవేత్తలు ఎవరైతే ఆ ప్రోగ్రాంకి వచ్చారో చాలామంది వెంటనే లైఫ్ మెంబర్ అవుతామనేసి సైన్ చేసేసారు. దాని తర్వాత బిఎల్ జాజు అందులో ఒకరు ఎవరైతే సైన్ చేశారో అందులో ఆయన చెప్తారనమాట, నేను ఇలా ప్రభుపాల్ వారి లెక్చర్ విని ఆయన గురించి తెలుసుకొని ఆయన మాటల్లో ఆయన నాకు చెప్పడం, ఎలా ఆయన అమెరికాకి వెళ్ళారు, ఆయన ఎలా అక్కడ ప్రచారం చేశారు, హరే కృష్ణ మహామంత్రాన్ని ఎలా మొత్తం ప్రచారం చేశారు, చైతన్య మహాప్రభు యొక్క సందేశాన్ని ఎలా ప్రచారం చేశారు, ఎంతమందిని ఎలా భక్తులుగా మార్చారు, అది చూసి నాకు చాలా ఆనందం కలిగింది, కొంచెం ఆశ్చర్యం కూడా కలిగింది. కానీ ఆయన చెప్పిందంతా కూడా చాలా ఎంతో నమ్రతాపూర్వకంతో ఆయన చెప్పాడు. సో నాకు ఆయన పట్ల ఎంతో ఆకర్షణ కలిగింది, ఈయన యొక్క ఇంత మంచి స్వభావం చూసి. అంతేకాకుండా ఆయన శిష్యులు ఎంతమంది జీవితాలు మార్చేశారు, ఆయన విదేశీ శిష్యులను చూసి నాకు అనిపించింది, అరే ఇలాంటి విదేశీయులు ఈ యొక్క కృష్ణ చైతన్యాన్ని స్వీకరించారు, నేనెందుకు స్వీకరించకూడదు అని నాకు కూడా అనిపించింది. అందుకే నేను కూడా అనుకున్నాను, ఎలాగైనా సరే వీళ్ళు ఇంత బాగా మొత్తం సంపూర్ణంగా భక్తులుగా మారిపోయారు, నేను కొంచెమన్నా ఈ భక్తి మార్గాన్ని అనుసరించాలి అని అనుకున్నాను. నేనే కాదు, నా భార్య, నా యొక్క కొడుకు కూడా, మేమందరం కూడా ఆశ్చర్యపోయాము, వీళ్ళందరూ విదేశీయులు భక్తులుగా మారిపోయారు, సంపూర్ణంగా కృష్ణ చైతన్యంలోకి వచ్చేసారు. అంటే భగవద్గీత చదవడం దీనివల్ల ఇంత ప్రభావం ఉంటే మనం కూడా భగవద్గీత చదవాలి, భగవద్గీత ప్రకారం మనం కూడా మన జీవితాల్ని అనుసరించి జీవించాలి అని మేము కూడా అనుకున్నాము అని చెప్తారు. సో ఇలా ప్రభుపాల్ వారు ప్రభావితం చేశారు భక్తుల్ని, భారతీయుల్ని మళ్ళీ భగవద్గీత చదవడానికి, మళ్ళీ హరినామ సంకీర్తన చేయడానికి, ఇలా కృష్ణ చైతన్యాన్ని మళ్ళీ పాటించడానికి. ఈ విధంగా ప్రభుపాల్ వారు ఎక్కడ వెళ్ళినా సరే, అది ఒకరి ఇంట్లో ప్రోగ్రామ్ అయినా సరే, ఒక వేరే హాల్లో లెక్చర్ అయినా సరే, ఏ ప్రచార కార్యక్రమానికి వెళ్ళినా కానీ ప్రభుపాల్ వారు భగవద్గీత, భాగవతం నుంచి కృష్ణుడి గురించి, కృష్ణ చైతన్యం గురించి అందరికీ తెలిపేవారు. ఇలా ఎన్నో ప్రోగ్రాంలు, ఎన్నో క్లాసెస్ ఇచ్చేవాళ్ళు, ఎప్పుడు కూడా అలసిపోయేవారు కాదు ప్రభుపాల్ వారు. ఆ విధంగా ఎప్పుడైతే ఇలా గెస్ట్ అడిగేవారు క్వశ్చన్, సో ప్రభుపాల్ వారు వెంటనే భగవద్గీత నుంచో భాగవతం నుంచో ఒక శ్లోకాన్ని చెప్పమని అంటే తన శిష్యులకి చెప్పి అది దానికి సంబంధించిన శ్లోకాన్ని తీసుకొని మళ్ళీ ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసేవారు. ఒకవేళ కొంతమంది గెస్టులు బాగా ఆర్గ్యుమెంట్ చేస్తే వాళ్ళతో ఆర్గ్యూ చేసేవాళ్ళు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు చాలా సంపూర్ణంగా అక్కడ కలకత్తాలో ప్రచార కార్యక్రమంలో నిమగ్నం అయిపోయారు. సో ఇప్పుడు అక్కడ టెంపరేచర్ కలకత్తాలో చాలా పెరిగిపోయిందన్నమాట, వేడి 100 డిగ్రీలకు పెరిగిపోయింది. సో అప్పుడు ప్రభుపాల్ వారు అక్కడ కూర్చొని రూమ్లో హాయిగా ప్రీచింగ్ చేస్తూనే ఉన్నారు. ఎవరు వచ్చినా సరే, ఆయన ఇప్పుడు ఒంటి మీద షర్ట్ కూడా లేదు, ఓన్లీ ఒక క్లాత్ వేసుకున్నారు అంతే. సో ఎవరైనా సరే వాళ్ళు రానివ్వండి, వాళ్ళు పెద్ద వ్యాపారవేత్తలే కానీ, ఒక వృద్ధాపంలో ఒక వ్యక్తి కానీ, ఒక రూమ్ నిండా ఒక్కొక్కసారి స్త్రీలు, పురుషులు, భార్యాభర్తలు, ఎంతో రకరకాల వ్యక్తులు అందరూ వస్తున్నారు, అడుగుతున్నారు ప్రభుపాల్ వారు. ఏది అడిగినా సరే ఆయన ప్రచారం చేస్తూనే ఉన్నాడు. ఆయన అసలు ఏదో జస్ట్ లంచ్ తీసుకున్న తర్వాత కాసేపు అలా నిద్రపోయేవారు అంతే.
మిగతా సమయం అంతా ప్రచారం చేసుకుంటూనే ఉండాలి, పొద్దు నుంచి రాత్రి వరకు. అసలు ఆయన ఎప్పుడు అలసిపోయేవారే కాదు. దాని తర్వాత అంటే ఎవరైనా వినడానికి ఉండాలి, మాట్లాడడానికి ఉండాలి, అంతే ప్రభుపాల్ వారు ప్రచారం చేస్తూనే ఉండేవాళ్ళు. ఈ విధంగా అన్ని రకాల వ్యక్తులు ప్రభుపాల్ వారితో వచ్చేవారు, ప్రభుపాల్ వారి నుంచి వినేవారు. ఈ విధంగా అప్పుడప్పుడు వాళ్ళు మాట్లాడే సమయంలో ప్రభుపాల్ వారు గెస్ట్ అడిగేవారు. ఒక గెస్ట్ అడిగారు, మీరు ఎందుకు బెంగాల్లో ఉన్న కొంతమంది సాధువుల్ని లేకపోతే అటువంటి కొంతమంది రాజకీయ నాయకుల్ని మీరు ఇలా నిందిస్తున్నారు అంటే వాళ్ళు అంటే ప్రభుపాల్ వారు అన్నారు, ఎందుకంటే భగవద్గీతలో మనకి కృష్ణుడు ఏం చెప్పాడు, అసలైన సాధువు అంటే ఎవరు? సో ఎవరైతే కృష్ణుడిని కీర్తిస్తారో అతనే అసలైన సాధువు. అందుకే నేను వాళ్ళు అలా చేయట్లేదు కనుక నేను అలా అంటున్నాను వాళ్ళని. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అందరికీ అన్ని రకాల ప్రజలకి ప్రచారం చేస్తూ ఉన్నారు. దాని తర్వాత అయినా కానీ ప్రభుపాల్ వారికి సమాజంలో జరిగే సమస్యలు వాటిని పరిష్కరించడం అవన్నీ ఉన్నా కానీ ముఖ్యమైనది ఏంటంటే ఆయన ఏదో కలకత్తా నగరానికి చెందినవాడు కాదు. ఇప్పుడు ఆయన మొత్తం అసలు ఆధ్యాత్మిక వ్యక్తి. ఆయన ఈ భారతదేశం మొత్తం ఈ ప్రపంచానికి, భౌతిక ప్రపంచానికి అతీతం ఆయన వ్యక్తి ఇప్పుడు. సో ఆయన మొత్తం కలకత్తా నుంచి కూడా ఇప్పుడు ఎన్నో చోట్ల ఆయన అన్ని చోట్ల ప్రచారం చేస్తున్నాడు విదేశంలో. సో ఎన్నో విదేశాల్లోంచి ఎంతోమంది ఆయన శిష్యులు లేఖలు రాస్తున్నారు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, హవాయ్, న్యూ బృందావన్ ఎక్కడెక్కడి నుంచో అందరికీ లేఖల్లో మళ్ళీ ప్రభుపాల్ వారు ప్రత్యుత్తరం చేసి ప్రతి ఒక్కరికి మార్గదర్శనం చేస్తున్నారు. అంటే కలకత్తా నుంచి మొత్తం ప్రపంచం అంతా కూడా ఆయన ప్రచారం చేస్తున్నాడు. సో అందుకనే ఇక్కడ ప్రభుపాల్ వారితో పాటు ఉన్న భారతదేశంలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు భక్తులు ఆయన ప్రభుపాల్ వారిని గమనిస్తున్నారు, ప్రభుపాల్ వారు ఎలా ప్రచారం చేస్తున్నారు అనేసి. ప్రభుపాల్ వారిలో వాళ్ళకు ఎక్కువగా నచ్చింది, వాళ్ళని ప్రభుపాల్ వారి పట్ల ఆకర్షించింది భక్తుల్ని, శిష్యుల్ని ఏంటంటే వాళ్ళు చూశారు ప్రభుపాల్ వారు ప్రచారం చేస్తున్నారు బాగా, కానీ ముఖ్యంగా ఏంటంటే ప్రభుపాల్ వారికి ఎంతో ఓపిక, ఎంతో సహనశీలత, ఇంకా ఎంతో కరుణ ఉంది. ఈ లక్షణాలు, ఈ గుణాలని ప్రభుపాల్ వారు చూసి శిష్యులందరూ కూడా ఎంతో ఆకర్షితులైపోయారు ప్రభుపాల్ వారి పట్ల. ఇంకా అంతేకాకుండా వాళ్ళు ఉన్న లోపాలేంటి అని కనుక్కుంటున్నారు. ఎందుకంటే చాలాసార్లు వాళ్ళు అక్కడ కోల్కత్తా వాతావరణానికి వాళ్ళు తట్టుకోలేకపోయేవారు, ఒక్కొక్కసారి అలసిపోయేవారు, ఒక్కొక్కసారి వాళ్ళకి రకరకాల సమస్యలు వచ్చేవి, శారీరక సమస్యలు. వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళు అంతసేపు ప్రభుపాల్ వారు మాట్లాడుతున్నారు, లెక్చర్ ఇస్తున్నారు, లేకపోతే ఎవరో గెస్ట్ వస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఒక్కొక్కసారి ఒకటి కాసేపు కూర్చొని ఆయన అలసిపోయి వెళ్ళి రెస్ట్ తీసుకున్న తర్వాత వచ్చిన ఇంకా చూస్తున్నారు ప్రభుపాల్ వారు అలాగే ప్రచారం చేస్తున్నారు. సో భక్తులకి అక్కడ ఉన్న వాళ్ళు, ప్రభుపాల్ వారితో ఉన్న వాళ్ళు అందుకే అర్థమైపోయింది ప్రభుపాల్ వారు సాధారణ వ్యక్తి కాదు, ఆయన సంపూర్ణంగా ఆధ్యాత్మిక వ్యక్తి అని. సో ఆ విధంగా చాలామంది ప్రభుపాల్ వారు కలవడానికి వచ్చేవారు. సో భక్తులు చూశారు, వీళ్ళు ప్రభుపాల్ వారి ముందు వచ్చి గెస్టులు, కొంతమంది వ్యక్తులు ప్రభుపాల్ వారి ముందు పెద్ద భక్తుల్లాగా ఎన్నో భక్తి విషయాలు, భగవంతుడి గురించి గొప్ప గొప్ప విషయాలు, పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతున్నారు, కానీ బయటికి వెళ్ళి మళ్ళీ సిగరెట్ తాగుతున్నారు, అన్ని రకాల పాపకార్యాలు చేస్తున్నారు అని. సో ప్రభుపాల్ వారికి ఇలా కంప్లైంట్ చేశారనమాట. ఒకసారి ప్రభుపాల్ వారు అన్నారు, చూడండి మీరు ఇలా అప్పుడు ప్రభుపాల్ వారికి ప్రభుపాల్ వారు వాళ్ళ శిష్యులకి ఒక స్టోరీ చెప్పారు, ఉదాహరణ చెప్పారు. ఆ స్టోరీ ఏంటంటే స్టోరీ ఆఫ్ బీ అండ్ ఫ్లై. అంటే ఒక తేనెటీగ ఉంటుంది, ఇంకొకటి ఈగ ఉంటుంది. తేనెటీగ ఏం చేస్తుందంటే ప్రతి పువ్వులో వెళ్ళి అందులో ఉన్న అమృతాన్ని, నెక్టర్ని ఆస్వాదిస్తుంది, ఎక్కడున్నా సరే పువ్వు. అలా సారాన్ని గ్రహిస్తుంది, మంచి తత్వాన్ని గ్రహిస్తుంది. అదే ఈగ అందరికీ తెలిసిందే. సో ఎలాంటి ప్రదేశాలకు వెళ్ళి ఎక్కడైనా సరే అన్ని రకాల ప్రదేశాల్లోకి వెళ్ళేసి అన్ని కలుషితమైన ప్రదేశాల్లో కూడా వెళ్ళి కూర్చుంటుంది. సో ఆ విధంగా మనము ఇలా అందరిలో దోషాలు చూడకుండా అందరిలో ఉన్న మంచితనాన్ని మనం గ్రహించాలి. తేనెటీగలాగా, బీలాగా ఉండాలి మీరు, అంతేగాని ఈగలాగా ఉండకూడదని ప్రభుపాల్ వారికి చెప్పారనమాట. దాని తర్వాత ఈ విధంగా ఇప్పుడు వాళ్ళకి డిసైపుల్స్ ప్రభుపాల్ వారికి ఇప్పుడు వాళ్ళందరి శరీరం అక్కడ సూట్ అవ్వట్లేదు, వాళ్ళకి కలకత్తాలో ఎలా ఉండాలో అర్థం కావట్లేదు, వాళ్ళకి శారీరకంగా కొంచెం అసువిధలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో వాతావరణం వేరు, ఇక్కడ చాలా వేడి. సో ఇంకా ఎలా ఉండాలి, ఎలా మరి బతకాలి భారతదేశంలో అనేది ప్రభుపాల్ వారిని చూసి నేర్చుకుంటున్నారు. సో ప్రభుపాల్ వారు ఎలా చేస్తున్నారో ఇంకా వాళ్ళు కూడా భక్తులు అలాగే చేస్తున్నారు. సో ఎప్పుడైనా ఎవరైనా ఇంటికి వెళ్ళి ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు ప్రసాదం తీసుకునేటప్పుడు కూడా ప్రభుపాల్ వారు
ఎలా తీసుకుంటున్నారో ప్రసాదం, ఏ ఆర్డర్లో తీసుకుంటున్నారో భక్తులు కూడా, శిష్యులు కూడా అదే ఆర్డర్లో తీసుకుంటున్నారు. ప్రభుపాల్ వారు చేతులు కడుక్కున్నప్పుడే వాళ్ళు చేతులు కడుక్కుంటున్నారు. ఆ విధంగా ఇప్పుడు ప్రభుపాల్ వారు ఎలా చేస్తున్నారో అలా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు రకరకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు చూస్తున్నారు ప్రభుపాల్ వారేమో ఏ సమస్యలు లేకుండా ఆయన నిరంతరం పొద్దు నుంచి రాత్రి వరకు అసలు ఏ రకమైన అంత వేడి ఉన్న ఆయనకి ఏమీ అనిపించట్లేదు. ఆయన ప్రశాంతంగా ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో అందుకే వీళ్ళు కూడా ప్రభుపాల్ వారు ఎలా చేస్తున్నారో అలాగే చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట. అఫ్కోర్స్ వాళ్ళకి ప్రభుపాల్ వారు ఆయన యొక్క విజన్, ఆయన యొక్క ఏ దృష్టికోణంతో ఆయన ప్రచారం చేస్తున్నాడు అవన్నీ వీళ్ళకి తెలియదు. కానీ ఎలాగైతే మీరు చూస్తారుగా డక్ అంటే, డక్ని మనం తెలుగులో ఏమంటామో తెలీదు. సో ఒక డక్, మదర్ డక్ వెళ్తూ ఉంటే చిన్న చిన్న డక్లింగ్స్ పిల్లలు ఉంటాయి, అవన్నీ జస్ట్ వాళ్ళకి తెలియదు తల్లి ఎక్కడికి వెళ్తుందో వాళ్ళు వెనకాల వెళ్ళిపోతూ ఉంటారు అంతే. తల్లి ఎటు వెళ్తే అటు అనుసరిస్తూ అలా వెళ్ళిపోతున్నారు అన్నమాట ప్రభుపాల్ వెనక వెళ్ళే. సో ఆ విధంగా ప్రభుపాల్ వారుని ఇలా చూసి బాతులు ఓకే సో తల్లి బాతుల్ని ఇంకా వాళ్ళ పిల్లల బాతులు ఉంటాయి కదా, అవి ఎలా అనుసరిస్తాయో మీరు వెళ్ళి ఎప్పుడైనా చూసుంటే ఐడియా ఉంటుంది మీకు. సో అలాగే ఇక్కడ ప్రభుపాల్ వారి శిష్యులు ప్రభుపాల్ వారు అనుసరిస్తున్నారు అంతే. సో ఈ విధంగా ఇప్పుడు ఈ ప్రభుపాల్ వారిని చూసి ఆయనతో పాటు ఉండి ఇంకా ప్రభుపాల్ వారి పట్ల ప్రేమ, ఆకర్షణ పెరిగిపోతుంది భక్తులకి. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు ఒక సాధారణమైన సాధువు కూడా కాదు. ఎంతోమంది సాధువులు ఉండొచ్చు భారతదేశంలో, కానీ ప్రభుపాల్ వారు చాలా విశేషమైన సాధువు అనే విషయాన్ని భక్తులందరూ అర్థం చేసుకున్నారు. ఎందుకంటే ప్రభుపాల్ వారు అమెరికాలో ఉన్న, ఇప్పుడు భారతదేశంలో ఉన్న, అక్కడ వేరు వాతావరణం, అక్కడ వేరు రకమైన ఆహారం, ఇక్కడ వేరు రకమైన ఆహారం, ఇక్కడ వేరు రకమైన వాతావరణం, అంతా వేరు. ఆయన ప్రభుపాల్ వారు అమెరికాలో ఎలా నిశ్చింతగా ప్రచారం చేస్తూ ఉన్నారో సంపూర్ణంగా మగ్నమై, ఇక్కడ కూడా అలాగే సంపూర్ణంగా మగ్నమై ప్రచారం చేస్తున్నారు. ఆయనకి ఏమాత్రం అమెరికా ఇండియాకి ఏమాత్రం తేడా ఆయన జీవన శైలిలో కనిపించట్లేదు. సేమ్ అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు మొదటి రోజు కలకత్తాలో అనుకున్నారు, మొదటి రోజే నేను మాయాపూర్కి వెళ్ళాలి తప్పకుండా, ఎందుకంటే చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థలం. అంతేకాకుండా భక్తి వినోద్ ఠాకూర్ శిరజ్ ప్రభుపాల్ వారి యొక్క గురువు గారి యొక్క తండ్రి, ఆయన చైతన్య మహాప్రభు యొక్క ఆదేశాలని, సందేశాన్ని పుస్తకం రూపంలో బయటికి విదేశాలకు పంపించారు ముందు. ఇంకా ఆయన కోరుకున్నారు, ఒకరోజు వస్తుంది అమెరికా నుంచి యూరోపియన్లు, అమెరికన్లు, విదేశీయులు అందరూ వచ్చి ఇక్కడ బెంగాలీ వాళ్ళతో కలిసి మాయాపూర్లో హరినామం జపం చేస్తారు, కీర్తన చేస్తారు, జయ సచినంద గౌర హరి అని కీర్తన చేస్తారు అందరూ కలిసి అని. సో అందుకని ప్రభుపాల్ వారు అనుకుంటున్నారు, ఇప్పుడు ఆయన కన్న కళ ఫలించే సమయం వచ్చేసిందని ప్రభుపాల్ వారు ఇప్పుడు చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థానానికి వెళ్ళి అక్కడ నిజంగానే ఇప్పుడు ఒక స్థలాన్ని కొని అక్కడ నిజంగానే ఇప్పుడు అదైతే కలగన్నారో భక్తి వినోద్ ఠాకూర్, అలా అమెరికన్లు, యూరోపియన్లు అందరిని తీసుకొచ్చి ఇక్కడ బెంగాలీ వాళ్ళు, భారతీయులు అందరూ కలిసి ఇక్కడ నృత్యం చేస్తారని. సో అందుకే ఆయన ఇది కూడా ఒకటి కోరుకున్నారనమాట, ఒక స్థలం మనకి కావాలి అని. అందుకనే ఆయన ఒక గురు భ్రాతకి లేఖ కూడా రాస్తారు దీనికి సంబంధించి. సో ఆయన చెప్తారనమాట, నేను ఇలా కొంచెం స్థలం నేను కొనుక్కోవాలనుకుంటున్నాను మాయాపూర్లో, తద్వారా మన భక్తి వినోద్ ఠాకూర్, మన ఆచార్యులు ఏ కళలైతే కన్నారో దాన్ని నిజం చేద్దాం అనుకుంటున్నాను. అందుకనే ప్రభుపాల్ వారు చెప్పారు, మీరు జగన్మోహన్ ప్రభువుని నాతో పంపిస్తే మా భక్తులతో వాళ్ళు ఆయన మాతో పాటు వస్తే ఈ యొక్క స్థలాన్ని కొనుక్కోవడానికి ఆయన సహాయం చేయగలడు, మీరు దయచేసి పంపించండి అని. సో ఈ చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థలమైన మాయాపూర్ కలకత్తా నుంచి 110 మైళ్ళ దూరంలో ఉంది. ఈ మాయాపూర్ అనేది బృందావనానికి అభిన్నం. ఎందుకంటే 5000 సంవత్సరాల క్రితం బృందావనంలో కృష్ణుడు అవతరించాడు. ఆ కృష్ణుడే చైతన్య మహాప్రభు రూపంలో 500 సంవత్సరాల క్రితం మాయాపూర్లో అవతరించారు. సో అందుకనే మాయాపూరు ఇంకా బృందావనం ఇవి రెండు కూడా మన గౌడీయ వైష్ణవ భక్తులకి చాలా చాలా ప్రియం. ఇంకా అన్నిటికన్నా అన్ని పుణ్యక్షేత్రాల కన్నా కూడా చాలా ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు అన్నమాట, తీర్థస్థలాలు మనకి. సో అందుకనే ప్రభుపాల్ వారు అనుకున్నారు మాయాపూర్లో ఇస్కాన్ హెడ్ క్వార్టర్స్ ఉండాలి. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలా సంవత్సరాల నుంచి ప్రభుపాల్ వారికి అక్కడ స్థలం దొరకట్లేదు. ఎందుకంటే మొదటిసారి ప్రభుపాల్ వారు భారతదేశానికి వచ్చారు కదా విదేశాల నుంచి 1967లో. అప్పుడే అచ్యుతానంద స్వామితో కలిసి ఆయన అక్కడికి వెళ్ళి అక్కడ ల్యాండ్ చూశారు, ఒక ప్లాట్ చూశారు.
అది కొనడానికి ప్రయత్నించారు. అచ్యుతానంద ప్రభు చెప్పారు, నువ్వు ఎలాగైనా ఆ స్థలాన్ని సంపాదించు, కొనుక్కోవడానికి ప్రయత్నించు అని. అది ఒక మొహమ్మదియన్ వాడికి చెందినమాట, దాని ఓనరు. సో అతనితో ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ ఒక అగ్రిమెంట్కి రాలేకపోయారు, ఆయన నుంచి స్థలాన్ని కొనుక్కోలేకపోయారు. సో అంతేకాకుండా అక్కడ చాలామంది మాయాపూర్లో ప్రభుపాల్ వారి యొక్క గురు భ్రాతలు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఎప్పుడు పెద్దగా అక్కడ ఎన్నో అంటే వాళ్ళకి టెంపుల్స్, మందిరాలు, సంపత్తి, ఎంతో స్థలాలు వాళ్ళ దగ్గర ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు కూడా సహాయం చేయలేదు. ఇంకా కొంతమంది అయితే ప్రభుపాల్ వారికి స్థలం దొక్కకూడదని వ్యతిరేకంగా కూడా కార్యాలు చేశారు. అందుకనే ఇప్పటివరకు వాళ్ళకి స్థలం దొరకలేదు మాయాపూర్లో. ఇంకా ఒకరైతే ప్రభుపాల్ వారు వాళ్ళ ఒక గురుభ్రాత యొక్క సెక్రటరీకి లెటర్ రాశారు, అంటే గురుభ్రాతకి లెటర్ రాశారు, కొంచెం నాకు సహాయం చేయండి, మా అచ్యుతానంద ప్రభుకి కొంచెం ఈ స్థలం దక్కే విధంగా. అంటే వాళ్ళ సెక్రటరీ తిరిగి లేఖ రాశారు, చాలా భాగ్యవంతులై ఉండాలి మాయాపూర్లో స్థలం దొరకాలంటే అని అలా రాశారని. సో అందుకనే ప్రభుపాల్ వారు ఇలా వాళ్ళు ఏమాత్రం సహకరించట్లేదు అనేసి ప్రభుపాల్ వారికి అంత నచ్చలేదన్నమాట. ఎందుకు మనకు స్థలం దొరకట్లేదు మాయాపూర్లో అనేసి, ఎలాగైనా సరే ఇలా ఎన్ని సంవత్సరాలు ఇలా కొనసాగుతూ ఉంటుంది మనం మాయాపూర్లో స్థలం దక్కకుండా అనేసి ప్రభుపాల్ వారు అన్నారన్నమాట. అప్పుడు వెంటనే ప్రభుపాల్ వారు ఎలాగైనా సరే స్థలం మనకి, ప్రభుపాల్ వారి చైతన్య మహాప్రభు యొక్క జన్మస్థలం దగ్గర మనకు ఒక మంచి స్థలం కావాలి, ఎందుకంటే నేను ప్రతి చోట వెళ్ళి ఆయన అందుకని మళ్ళీ లేఖ రాశారు ఆయన గురుభ్రాతలకి, అరే నేను మొత్తం విదేశాల్లో మొత్తం ప్రపంచవ్యాప్తంగా నేను ప్రచారం చేస్తున్నాను, మాయాపూరు శ్రీ చైతన్య మహాప్రభుకి జన్మస్థలము ఎంతో పవిత్ర స్థలము, ఎంతో మనకు అన్నిటికన్నా తీర్థస్థలము అన్నీ ఎంత ప్రచారం చేస్తున్నాను, దీనివల్ల అందరూ అక్కడి నుంచి నేను అందరినీ ఇక్కడ తీసుకొని రావాలనుకుంటున్నాను ఇక్కడ మాయాపూర్కి, ఇదే కదా మన ఆచార్యులు కోరుకుంది, అందరూ హరినామ సంకీర్తనలో ఇక్కడ చేయాలి, పాల్గొనాలనేసి, అందుకనే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, మీరు ఒక మాయాపూర్లో ఒక చిన్న స్థలం, కొంచెం స్థలం మాకు దొరికేలా చేయండి, సహాయం చేయండి, తద్వారా నా శిష్యులు, విదేశీ శిష్యులు అక్కడ ఉండడానికి ఒక స్థలం ఉంటుంది అన్నా. కానీ ఆ గురుభ్రాత కూడా ప్రభుపాల్ వారు చేసిన రిక్వెస్ట్ని రిజెక్ట్ చేసేసారనమాట. సో ప్రభుపాల్ వారు అందుకనే వెంటనే ప్రభుపాల్ వారు అనుకున్నారు, సరే ఎలాగైనా సరే మళ్ళీ మాయాపూర్కి వెళ్ళాలనేసి నవద్వీప్కి ట్రైన్ తీసుకొని వాళ్ళ ఇప్పుడు ఆయనతో పాటు ఉన్న కొంతమందిని శిష్యుల్ని తీసుకొని నవద్వీప్కి వెళ్ళారు ట్రైన్ తీసుకొని. సో నవద్వీప్ అంటే అది మాయాపూరు, గంగా నది అటువైపు నవద్వీప్ ఉంటుంది అంతే, ఇటువైపు మాయాపూర్, అటువైపు నవద్వీప్ గంగా నదికి. సో ఫైనల్గా అక్కడికి చేరుకోగానే అక్కడ దేవానంద్ గౌడే మఠం నుంచి కొంతమంది భక్తులు వచ్చేసి మన ప్రభుపాల్ వారిని ఆయన శిష్యుల్ని తీసుకొని వాళ్ళ మఠానికి వెళ్ళి అక్కడ సరైన సువిధలు ఇచ్చారు, ఉండడానికి స్థలం, ప్రసాదం అన్ని ఏర్పాట్లు చేసేసారు. సో ఆ విధంగా అక్కడ ఉన్నారు. ఇక్కడ వాళ్ళకి బాగా నచ్చింది ప్రభుపాల్ వారి శిష్యులకి, ఎందుకంటే ఇప్పుడు ఇది సిటీ నుంచి బయటకు వచ్చారు, ఈ వాతావరణం అంతా ఇక్కడంతా ఇప్పుడు వానాకాలం కాబట్టి మొత్తం అన్ని చోట్ల కూడా పచ్చదనంతో నిండిపోయింది. సో వాళ్ళకి చాలా నచ్చింది ఈ వాతావరణం. దాని తర్వాత కాకపోతే ఇప్పుడు వానలు బాగా పడుతున్నాయి, ఈ వానలు పడేసరికి గంగాలో నీళ్లు లెవెల్ పెరిగిపోయిందనమాట. సో వాళ్ళు అక్కడ ఆ గంగను క్రాస్ చేసి మాయాపూర్ వెళ్ళలేకపోతున్నారు. సో అందుకనే ఈ వానలు తగ్గట్లేదు, ఇప్పుడు గంగా యొక్క నీటి మట్టం పెరిగిపోయింది, అది తగ్గే అవకాశం వెంటనే లేదు అని తెలుసుకొని సరే అనేసి మళ్ళీ తిరిగేసి ప్రభుపాల్ వారు తన శిష్యులతో తిరిగి కలకత్తాకు వచ్చేసారు. దారిలో కూడా మొత్తం ఆ ట్రైను వెళ్ళే ట్రాక్ల ముందు కూడా మొత్తం అక్కడంతా కూడా నీళ్లు నిండిపోయాయి. అందుకే ట్రైన్ కూడా ఆగి చాలా సమయం తర్వాత కలకత్తాకు చేరుకుందనమాట. ఫైనల్గా మళ్ళీ ప్రభుపాల్ వారు మిస్టర్ దాస్ గుప్తా వాళ్ళ ఇంటికి చేరుకున్నారు కలకత్తాలో. ప్రభుపాల్ వారికి ఎంతగా ఆయనకి కొంచెం ఫ్రస్ట్రేట్ అయిపోయారంటే ఒక విధంగా ప్రభుపాల్ వారు అంటారు, మేబీ చైతన్య మహాప్రభుకి మన హెడ్ క్వార్టర్స్ మాయాపూర్లో ఉండడం ఆయనకి ఇష్టం లేదేమో, అందుకే మనకి ల్యాండ్ దొరకట్లేదు మాయాపూర్లో అని. ప్రభుపాల్ వారు రెండు ముఖ్యమైన ఉద్దేశాలు మనసులో, ఎందుకు అంటే ఇక్కడ వచ్చారు కదా కలకత్తాకి, ఒకటి ఏంటంటే కలకత్తాలో ఒక మంచి స్థలం కావాలి, మనకి సెంటర్ కావాలి, ఇంకొకటి మాయాపూర్లో ఒక స్థలాన్ని మనం కొని అక్కడ కూడా ఒక సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయాలి. ఇవి రెండు ప్రభుపాల్ వారి యొక్క మనసులో ఉన్నాయి. సో అందుకనే ఇంకా ప్రభుపాల్ వారు ప్రీచింగ్ నడుస్తుంది కానీ ఇంకా ఇవి రెండు తీరలేదు కోరిక. సో ఆ టైంలో
ఒకరు మిస్టర్ ధందారియా అనే వ్యక్తి ప్రభుపాల్ వారి దగ్గరకు వచ్చారు. ఆయన ప్రభుపాల్ వారికి చెప్పారన్నమాట, బాంబేలో సాధు సమాజ్ ఒక ప్రోగ్రాం ఉంది, అందరూ భారతదేశంలోని అన్ని గొప్ప గొప్ప సాధువులు అక్కడికి వస్తున్నారు, ఒక పెద్ద సమ్మేళనం జరుగుతుంది. సో అది చౌపాటి బీచ్లో పెద్ద సమ్మేళనం, అది మీరు తప్పకుండా రావాలి, మీరు తప్పకుండా అటెండ్ అవ్వాలి అని ప్రభుపాల్ వారి ఆహ్వానించడంతో ప్రభుపాల్ వారు సరే అని ఆహ్వానాన్ని స్వీకరించారు. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రభుపాల్ వారు బాంబేకి వెళ్తారు. బాంబే అక్టోబర్ 1970. సో ప్రభుపాల్ వారు అక్కడికి వెళ్ళిన తర్వాత ముందే ప్రభుపాల్ వారు కబురు పెట్టారు కదా, విదేశాల్లో ఇంకో 20 మంది రావాలని అమెరికా నుంచి. సో వాళ్ళందరూ బాంబేకి డైరెక్ట్గా చేరుకున్నారనమాట. ప్రభుపాల్ వారు వెళ్ళే కన్నా 2 రోజుల ముందే వాళ్ళు బాంబేకి చేరుకున్నారు. అక్కడ మిస్టర్ ధందారియా ఎవరైతే ఇప్పుడు ప్రభుపాల్ వారిని ఆహ్వానించారో సాధు సమ్మేళనానికి రావాలి మీరు అనేసి, సో ఆయన యొక్క నెఫ్యూ అంటే ఆయన నెఫ్యూ కైలాష్ సక్సేరియా, ఆయన వీళ్ళందరికీ విదేశీ భక్తులు ఎవరైతే అక్కడ చేరుకున్నారో అమెరికా నుంచి బాంబేకి, వాళ్ళందరికీ కూడా ఎయిర్పోర్ట్ నుంచి కార్లలో తీసుకెళ్ళి సరైన మంచి వసతుల్లో అల్లుడు ఓకే ఫైన్. సో ఈ మిస్టర్ ధందారియా వాళ్ళ అల్లుడు కైలాష్ సక్సేరియా అనమాట. ఆయన అందరినీ తీసుకెళ్ళి విదేశీ భక్తులందరికీ కూడా మంచి సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు ఉండడానికి అన్నిటికీ. సో దాని తర్వాత ఎందుకంటే వాళ్ళు చాలా ధనికులు అనమాట, సో వాళ్ళ దగ్గర మంచి అన్ని సువిధలు వాళ్ళకి ప్రొవైడ్ చేశారు ఉండడానికి. 2 రోజుల తర్వాతనే లెటర్ వచ్చేసింది ప్రభుపాల్ వారు చేరుకుంటున్నారని. ప్రభుపాల్ వారు బాంబేకి చేరుకోగానే ఎయిర్పోర్ట్కి అక్కడ మళ్ళీ సక్సేరియా వెళ్ళి ప్రభుపాల్ వారిని రిసీవ్ చేసుకొని ఎంతో మంచి రిసెప్షన్తో, గ్రాండ్ రిసెప్షన్తో ఆయన తన ఇంటికి తీసుకెళ్లారు ప్రభుపాల్ వారిని. సో మెరైన్ డ్రైవ్ అనేది సముద్రపు ఒడ్డుకు పక్కనే, సీషోర్ పక్కనే ఉంటుందన్నమాట. అక్కడ అందరూ చాలా ధనికులు, అక్కడ అన్ని పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని ఉంటారు. సో మిస్టర్ సక్సేరియా వాళ్ళ ఇల్లు కూడా, బంగ్లా కూడా అక్కడే ఉందన్నమాట. 7 అంతస్తుల మేడ వాళ్ళది. సో ప్రభుపాల్ వారికి మొదటి అంతస్తులో ఉండడానికి ప్రభుపాల్ వారికి చేశారు. సో అక్కడ మంచి పెద్ద పెద్ద రూమ్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ ఫ్లోర్లో. అక్కడ గది నుంచి మీరు బాల్కనీ నుంచి అరేబియన్ సముద్రాన్ని దర్శించుకోవచ్చు. సో ప్రభుపాల్ వారు అన్నారు, ఈ బాంబే నగరం ఇది మొత్తం భారతదేశంలో అన్ని నగరాల కన్నా కూడా చాలా మెటీరియలిస్టిక్ సిటీ అంటే భౌతికంగా ఎక్కువగా ఇక్కడ కార్యాలు జరుగుతాయి. ఇది ఇక్కడ మూవీ ఇండస్ట్రీ ఉంది, సినిమాలన్నీ బాలీవుడ్ ఇక్కడ ఉంది. ఇంకా అంతేకాకుండా ఇక్కడ ఏ సిటీ కన్నా కానీ ఎక్కువ సిటీ, ఈ భారతదేశంలో ఏ సిటీ కన్నా చూస్తే కూడా చాలామంది పాశ్చాత్య దుస్తులు వేసుకునేది ఈ బాంబేలో. ఈ బాంబేని గేట్వే ఆఫ్ ఇండియా కూడా అంటారు, ఎందుకంటే ఇందులో చాలా ఇండస్ట్రీసు, రకరకాల బిజినెస్లు చాలా ఉన్నాయి. బిల్ బోర్డ్స్ మీరు చూడవచ్చు ఎన్ని ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే మెటీరియల్గా బాగా అడ్వాన్స్డ్ సిటీ. ఇక్కడ ఇంకా చాలా ప్రదేశాల నుంచి జనాలు వచ్చి రకరకాల ధర్మాలు, రకరకాల స్టేట్స్ నుంచి ఇక్కడ వచ్చి అందరూ వ్యాపారం అన్ని రకాల కార్యాలు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ అన్ని ఇక్కడ నక్సలైటు పొలిటికల్ ప్రాబ్లమ్స్ లేవు. అక్కడ కలకత్తాలో నక్సలైట్ ప్రాబ్లమ్స్, ఢిల్లీలో రాజకీయాల ప్రభావం ఎక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ వాటికి తక్కువ ఉంది, వాటికి కొంచెం ప్రభావం ఇక్కడ తక్కువ. ఇక్కడ నక్సలైట్ ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇంకా కాకపోతే ఇక్కడ చైతన్య మహాప్రభు ఎవరికి తెలీదు, చైతన్య మహాప్రభుని పూజించే భక్తులు ఎవరు ఇక్కడ లేరు. కానీ ఇక్కడ హరినామ సంకీర్తన అంటే వీళ్ళకి తెలీదు, ఇక్కడ బెంగాల్లో ఉన్నట్టు భక్తులు లేరు. కానీ ఇక్కడ ప్రచారం చేయడానికి మంచి అవకాశం అని ప్రభుపాల్ వారు చెప్పారు. ఎందుకంటే ఇక్కడ చాలామంది ధనికులు ఉన్నారు, సిటీ ఆఫ్ వెల్త్. అంతేకాకుండా వీళ్ళందరూ కూడా ఎవరైతే పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ధనికులు ఉన్నారో వీళ్ళందరూ చాలా పుణ్యాత్ములు, ఇంకా వీళ్ళందరూ చాలా బుద్ధివంతులు. వీళ్ళకు మీరు ఈ విషయాలు కొద్దిగా ఐడియా ఇచ్చారంటే వెంటనే గ్రహించేస్తారు. అందుకనే ప్రభుపాల్ వారు అన్నారు, భవిష్యత్తులో ఈ బాంబే నగరం కృష్ణ చైతన్యంతో నిండిపోతుంది, ఇంకా బాగా అనుకూలమైన నగరంగా మారుతుంది అని. సో ప్రభుపాల్ వారు మొదటి బాంబేలో ప్రచార కార్యక్రమం ఎక్కడ జరిగింది అంటే అక్కడే సాధు సమాజ్ అది దగ్గరే ఉందన్నమాట. సక్సేరియా వాళ్ళ ఇంటికి దగ్గరే అది, చౌపాటి బీచ్ ముందు జరిగేది. సో అందరినీ ఆహ్వానించారు. సో ప్రభుపాల్ వారు తన శిష్యులతో పాటు అక్కడికి వెళ్ళారు.
దాని తర్వాత అక్కడ సాధువులందరూ కూర్చున్నారు. ఇప్పుడు అమెరికా శిష్యులందరూ మొదటిసారి భారతదేశపు సాధువులను చూస్తున్నారు. ఒకరికి పెద్ద పెద్ద గడ్డం ఉంది, ఒకరికి పెద్ద పెద్ద జట, ఇంకా రకరకాల దుస్తులు, రకరకాల నామాలు, ఇంకా రకరకాల కొంతమంది త్రిశూలం పట్టుకొని ఉన్నారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీ అంతా అక్కడ అందరు సాధువులు, భారతదేశం నుంచి ముఖ్యమైన సాధువులందరూ వచ్చేసారనమాట. సో దాని తర్వాత వాళ్ళు కూడా సాధువులు కూడా ఈ అమెరికన్ వైష్ణవుల్ని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. వాళ్ళు మొదటిసారి ఇలా అమెరికా వైష్ణవుల్ని చూశారనమాట. సో ఆ విధంగా ఫైనల్గా ఎప్పుడైతే వీళ్ళ ఛాన్స్ వచ్చిందో వీళ్ళకు, సో స్టేజ్ మీదకి వెళ్ళేసి భక్తులు కీర్తన చేశారు. వాళ్ళు కీర్తన చేయగానే అందరూ ఆడియన్స్లో ఉన్న అందరూ వాళ్ళు కూడా చప్పట్టు కొడుతూ వాళ్ళకు కీర్తనకి తగ్గట్టుగా ఎంతో అప్రిషియేట్ చేస్తూ బాగా రెస్పాండ్ చేశారనమాట. దాని తర్వాత సక్సేరియా అనుమతితో అంటే ఆయన సూచనతో భక్తులందరూ కూడా కీర్తన వీధుల్లో కూడా అంటే స్టేజ్ కింద నుంచి అక్కడంతా చుట్టుపక్కల వీధులంతా కీర్తన చేసుకుంటూ వెళ్ళారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని ఫాలో అయ్యారనమాట. ఈ విధంగా ఆ పండాలు మొత్తం అంతా కూడా ఈ కీర్తనతో నిండిపోయిందనమాట. సో అలా దాని తర్వాత కీర్తన అయిపోయిన తర్వాత వచ్చి కూర్చున్నారు. దాని తర్వాత ఆ రోజు ముగ్గురు మాట్లాడాలి, లెక్చర్ ఇవ్వడానికి ఉందన్నమాట షెడ్యూల్. ఫస్ట్ ఇద్దరు మాట్లాడారు, అయిపోయింది. దాని తర్వాత ఒక్క సెకండ్ దాని తర్వాత లెక్చర్ ఇచ్చే టైం అయింది. దాని తర్వాత అప్పుడు ఆఫ్టర్ హ్యావింగ్ 3 of his disciples స్పీక్ ఇన్ ఇంగ్లీష్. సో ప్రభుపాల్ వారు ముందు వాళ్ళ శిష్యులకు చెప్పారు ముగ్గురిని ఇంగ్లీష్లో ప్రవచనం ఇవ్వమని. తర్వాత ప్రభుపాల్ వారు హిందీలో చెప్పారు. అక్కడ ఒక 500 మంది బాగా విన్నారు ప్రవచనాన్ని. దాని తర్వాత లెక్చర్ అయిపోయిన తర్వాత చాలామంది కూడా ప్రభుపాల్ వారికి వచ్చి ప్రణామాలు చేశారు, ప్రశంసించారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు ఎప్పుడైతే విన్నారో ఇలా తన శిష్యులందరూ వెళ్ళి ఇక్కడ బయట కీర్తన చేశారు బాంబే వీధుల్లో. సో ప్రభుపాల్ వారు అలా వెళ్ళి కీర్తన చేయండి, ఇక్కడ బాంబేలో మంచి మార్కెట్ ప్లేస్లో వీధుల్లో ఎక్కడైతే చాలామంది జనాలు ఉన్నారో అక్కడ వెళ్ళి కీర్తన చేయమని చెప్పారు. సో ఆ విధంగా చాలామంది ప్రభుపాల్ వారి శిష్యులు వెళ్ళి కీర్తన చేసేవాళ్ళు. చాలామంది వాళ్ళని చూసి ఆకట్టుకుపోయేవారు. సో ఈ విధంగా ఇక్కడ కూడా విదేశీయులు ఇక్కడ బాంబే యొక్క వీధుల్లో కూడా హరినామ సంకీర్తన చేయడం వల్ల వాళ్ళందరూ కూడా వాళ్ళని చూసి ఆశ్చర్యపోయారనమాట. ఈ విధంగా ఈ విషయం అంతా అన్ని చోట్ల కూడా తెలిసిపోతుంది అనమాట. వీళ్ళ ప్రచారం ఎంతగా అంటే రేడియో స్టేషన్స్, న్యూస్ పేపర్లో కూడా వచ్చేసింది. ఇక్కడ పండాల్లో ఇంకా వీధుల్లో అమెరికా నుంచి భక్తులు అంటే అమెరికా నుంచి వాళ్ళు వైష్ణవులుగా మారి హరినామ సంకీర్తన చేస్తున్నారు, హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేస్తున్నారు అనేసి న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ కూడా వచ్చాయన్నమాట. సో ఈ విధంగా అక్కడ పండాల్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. సో ఒకరోజు 2 లెక్చర్లు ఆల్రెడీ అయిపోయాయి మాయావాది సిద్ధాంతం పైన. తర్వాత ప్రభుపాల్ వారిది నెక్స్ట్ వచ్చిందనమాట షెడ్యూల్. ఆ రోజు ప్రభుపాల్ వారు మాట్లాడాలి. సో ప్రభుపాల్ వారు అందరూ ఇప్పుడు చాలామంది ఆడియన్స్ అంతా ఈగర్నెస్తో క్యూరియాసిటీతో అనమాట. అప్పుడు ప్రభుపాల్ వారు ఎందుకంటే ఇప్పుడు ప్రభుపాల్ వారి గురించి, ఆయన విదేశీ భక్తుల గురించి, ఆయన ప్రచారం గురించి, అమెరికాకి వెళ్ళి ఎలా ప్రచారం అన్ని తెలుసుకున్న అందరికీ స్ప్రెడ్ అయిపోయింది. సో ప్రభుపాల్ వారు ఏం చెప్తారో వినడానికి అందరూ. సో ప్రభుపాల్ వారు ఇప్పటివరకు 2 లెక్చర్లు మాయావాదులు బోరింగ్ లెక్చర్స్ ఇచ్చారనమాట. సో అది విని అందరికీ అప్పటికే బోర్ ఎక్కిపోయింది. సో ప్రభుపాల్ వారు పైకి వెళ్ళి స్టేజ్ మీదకి ఆయన అన్నారు, ఆయన వెంటనే లెక్చర్ ఇవ్వకుండా ఫస్ట్ అన్నారు తన శిష్యులకి, ముందు మనము కీర్తన చేద్దామని. సో ముందు మీరు కీర్తన చేయండి అని చెప్తారు. సో వెంటనే భక్తులు కీర్తన స్టార్ట్ చేస్తారు. చిన్న సరస్వతి పాప ఆమె కూడా కీర్తన చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇంకా వాళ్ళు కీర్తన చేయడంతో అక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ కూడా వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళు కూడా ఆనందంతో చప్పట్లు కొడుతూ వాళ్ళు స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత వీళ్ళు కీర్తన స్టేజ్ నుంచి కిందికి దిగి ఆ స్టేజ్ ఆడియన్స్ మధ్యలోకి వెళ్ళి కీర్తన చేయడంతో ఇంకా ఆడియన్స్ ఇంకా బాగా మొత్తం కీర్తనలో పాల్గొంటారు. ఒక 5 నిమిషాలలో మొత్తం కీర్తన చేస్తారు. మొత్తం అక్కడ ఉన్న క్రౌడ్ అంతా కూడా అందరూ ఉత్సాహంతో నిండిపోతారు. ఎలా భక్తులు నృత్యం చేస్తారు అలా నృత్యం చేస్తారు. దాని తర్వాత ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇలా ఫారినర్స్ వచ్చి కీర్తన చేయడం వాళ్ళు చూడలేదు, మొదటిసారి చూస్తున్నారు. తర్వాత ఆ కీర్తనలో పోలీస్ వాళ్ళు, రిపోర్టర్లు అందరూ కూడా జాయిన్ అయిపోతారు. అందరూ కీర్తనలో నృత్యం చేస్తున్నారు. సో ఈ విధంగా చౌపాటి బీచ్ మొత్తం అంతా కూడా హరే కృష్ణ కీర్తనతో నిండిపోయిందన్నమాట. ఇది ప్రభుపాల్ వారు ఇంకా ఆయన శిష్యులు చైతన్య మహాప్రభు యొక్క హరినామ సంకీర్తన యొక్క శక్తిని అక్కడ ప్రదర్శించారు. అలా 10 నిమిషాల తర్వాత కీర్తన ఆగిపోయింది. దాని తర్వాత
అంటే కీర్తన ఆపేశారు. తర్వాత ఇంకా అందరూ మళ్ళీ వాళ్ళ సీట్లలో కూర్చోవడానికి ఒక 15 నిమిషాలు పట్టింది అంతా మళ్ళీ నార్మల్ అవ్వడానికి. దాని తర్వాత ప్రభుపాదుల వాళ్ళు ఇప్పుడు లెక్చర్ స్టార్ట్ చేశారు. షార్ట్ స్పీచ్ ఇస్తారు. ఆయన చెప్తారనమాట, నాకు హిందీలో లెక్చర్ ఇవ్వమని చెప్పారు, కానీ నాకు హిందీ అంతా నాకు అలవాట్లేదు, నేను అందుకనే ఇంగ్లీష్లోనే ఇస్తాను లెక్చర్. ఎందుకంటే నాకు తెలుసు బాంబేలో ప్రజలందరూ బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామందికి ఇంగ్లీష్ వచ్చు, అందుకే నేను ఇంగ్లీష్లోనే చెప్తాను. సో ఆయన ప్రభుపాల్ ద్వారా అన్నారు, నాకన్నా ముందు ఆయన ఎవరైతే హిజోలినే స్వామి అక్షదానందజీ ఆయన చెప్పారు, సదాచారు మనం అలవర్చుకోవాలి, అందరూ మంచి ఆచారం అందరూ ఆచరించాలి అని చెప్పారు. ఈ కలియుగంలో ఎన్నో లోపాలు ఉన్నాయి, అందుకనే ఈ చైతన్య మహాప్రభు యొక్క సంకీర్తన ఆందోళన ద్వారానే సదాచారం వస్తుంది. ఈ యొక్క ఆందోళన ద్వారా, ఇందులో పాల్గొనడం ద్వారా, హరినామ సంకీర్తన ద్వారా అందరి హృదయాలు శుద్ధమైపోతాయి. ఇలా చైతన్య మహాప్రభు ప్రభావం వలన జగై మదయ్ వంటి ఇద్దరు వాళ్ళు కూడా సంపూర్ణంగా శుద్ధ భక్తులు అయిపోయారు, సదాచారులు, మంచి ఆచరణలో వ్యవహరించే వ్యక్తులుగా మారిపోయారు. ఇప్పుడు చూస్తున్నాం మనం ఇక్కడ ఎంతోమంది ఇటువంటి జగై మదయలు ఉన్నారు. సో అందుకనే వీళ్ళందరినీ రక్షించడానికే, వాళ్ళందరినీ సదాచార ప్లాట్ఫామ్కి తీసుకురావడానికే ఈ హరినామ సంకీర్తనం ఉంది. ఈ హరినామ సంకీర్తనం మహామంత్రం ద్వారా ఈ ప్రపంచవ్యాప్తంలో ఉన్న అందరినీ సదాచారులుగా మార్చేయచ్చు. సో అమెరికన్ వైష్ణవులు మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వచ్చారు, నృత్యం చేస్తున్నారు, వీళ్ళందరూ సదాచారులుగా మారిపోయారు. ముందు వీళ్ళు అన్ని రకాల అంటే మత్తు పదార్థాలు తీసుకునేవారు, మాంసము ఇవన్నీ తాగేవారు, మందు తాగేవారు, ఇవన్నీ కూడా వదిలేశారు. ఇప్పుడు వాళ్ళు టీ కాఫీ కూడా తాగరు, ఇంకా హరినామ సంకీర్తన చేస్తున్నారు. సో సంపూర్ణ సదాచారం వచ్చేసింది. ఎలా? ఈ కృష్ణ చైతన్యం హరినామ సంకీర్తన ద్వారా. సో అందుకనే ఇది మీకు ప్రాక్టికల్ ప్రూఫ్. హరినామ సంకీర్తన ద్వారా అంత సదాచారం వస్తుంది, అంత మంచి జరుగుతుంది, మంచి వ్యక్తులుగా మారిపోతారు. సో ఇలా ఒక 5 నిమిషాలు చెప్పే ప్రభుపాల ద్వారా ఆపేశారు స్పీచ్, అంతే. ఇంతకన్నా నేను ఇంకా చెప్పదలుచుకోలేదు, ఇంకా అవసరం లేదనుకుంటాను. మీరు స్వయంగా సాక్షాత్తు చూడొచ్చు. ఇక్కడ ఉదాహరణ ప్రస్తుతం ఉందని. నేనేమి ఇక్కడ మాయ చేయలేదు, మ్యాజిక్ చేయలేదు, ఇక్కడే మాయాజాలం చేయలేదు, కానీ మన అందరిలో కృష్ణ చైతన్యం దాగి ఉంది, మనం ఓన్లీ దీన్ని జాగృతం చేయాలి అంతే అని ప్రభుపాల్ వారు చెప్తారనమాట. సో ఈ విధంగా ఇంకొక వారం వరకు అక్కడ ఉన్న ఆడియన్స్ అందరూ కూడా బాగా చప్పట్లు కొడతారు. దాని తర్వాత అక్కడ ఒక వారం వరకు ఇంకా న్యూస్ పేపర్లో అన్ని దగ్గరలో కూడా టాక్ ఆఫ్ ద టౌన్ ఇదే అనమాట. బాంబే మొత్తంలో ఇదే విశేషమైన వార్త. సో ఈ విధంగా టైమ్స్ మ్యాగజైన్లో కూడా ఇంకా అన్ని పత్రికల్లో కూడా దీని గురించి ప్రతి చోట ప్రభుపాల్ వారు ఇలా విదేశీయులతో రావడం, ఇక్కడ హరినామ సంకీర్తన చేయడం, ప్రచారం చేయడం, అన్ని విషయాలు ఇదే ఎక్కువ టాక్ ఆఫ్ ద టైం అయిపోయిందనమాట. సో ఈ విధంగా చాలామంది అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా ముగ్ధులైపోయారు, అందరూ కూడా వ్యక్తులు కూడా. బాంబేలో ఒక రిపోర్టర్ అన్నారనమాట, నాకు అనిపించేది ఏంటంటే ఈ హరే కృష్ణ ఆందోళనమే, ఈ హరే కృష్ణ ఉద్యమం ఏదైతే మీరు మొదలుపెట్టారో, ఇప్పుడు చేస్తున్నారో, దీనివల్ల మనము ఎన్నో సంవత్సరాల నుంచి కోల్పోయిన సంస్కృతి సభ్యత అంతా మళ్ళీ పునర్జాగృతం అవుతుంది, ఇది ఒక్కటే మార్గం అనిపిస్తుంది నాకు అని. సో ఈ విధంగా చాలామంది ఇప్పుడు న్యూస్ పేపర్ వాళ్ళు కూడా, ప్రెస్ వాళ్ళు కూడా అందరూ ఒక 25 మంది ప్రభుపాల్ వారు ఉన్న షక్సేరియా భవన్కి వాళ్ళ ఇంటికి వచ్చేసారు. 5th ఫ్లోర్లో అందరూ వచ్చారు. ఇప్పుడు ప్రభుపాల్ వారు ఆయన శిష్యులతో కూర్చున్నారు. అప్పుడు ప్రభుపాల్ వారు అందరు రిపోర్టర్లకి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి జవాబులు ఇచ్చి, శాన్ ఫ్రాన్సిస్కో రథయాత్ర ఎలా జరిగిందో అది మొత్తం ఫిల్మ్ చూపిస్తున్నారు, వీడియో చూపిస్తున్నారు. సో ఇంకా అంతేకాకుండా వాళ్ళు అడుగుతారు న్యూ బృందావన్ గురించి కూడా చెప్తారు ప్రభుపాల్ వారు. ఈ విధంగా ప్రభుపాల్ వారు ఎలా మరి భారతదేశాన్ని వదిలి వెళ్ళారు, అక్కడ ఎలా ప్రచారం చేశారు, ఎలా సాధువుల్ని మార్చారు, అన్ని ప్రశ్నలు అడుగుతున్నారు న్యూస్ పేపర్ రిపోర్టర్స్. ప్రభుపాల్ వారు అన్నీ చెప్తారు. ఇంకా నెక్స్ట్ డే ప్రెస్ వాళ్ళు మొత్తం ప్రభుపాల్ వారి కథల నుంచి, స్టోరీస్ నుంచి మొత్తం న్యూస్ పేపర్ టైమ్స్ ఆఫ్ ఇండియా అంతా నింపేశారు. అందులో ఒక టైటిల్ రాశారు, ఒక పేజ్ టైటిల్, యుఎస్ మిలియనియర్ సన్ సీక్ సోలేస్ ఇన్ కృష్ణా సొసైటీ. అంటే ఇది గిరిరాజ్ స్వామి వారి గురించి అనమాట. ఆయన వాళ్ళ తండ్రి చాలా ధనికుడు అనమాట, ఆయన అంత మిలియనియర్ అనమాట, కరోడ్పతి. అలా ఆయన్ని వదిలేసి, అంటే ఆ ధనమంతా వదిలేసి వచ్చి కృష్ణ చైతన్యంలో జాయిన్ అయిపోయి ఇక్కడ ఆయనకు అసలైన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు అని రాశారు. ఇంకా ఆ విధంగా ఆయన చెప్తారన్నమాట గిరిరాజ్ మహారాజ్ కూడా, నేను నా తండ్రిని చూశాను, ఆయన చాలా కష్టపడి ఎంతో డబ్బును సంపాదించాడు, కానీ ఎప్పుడు మా తల్లితో కొట్లాడేవాడు. ఇంకా నా సిస్టర్స్ కూడా ఇంట్లో సమస్యలతో విసిగెత్తి వాళ్ళు ఇల్లు వదిలి వెళ్ళిపోయారు.
నేను చూశాను, ఎంతో భౌతిక సుఖాలు ఉన్నా నా ఇంట్లో అసలైన ఆనందం నేను చూడలేదు, అసలైన ఆనందం లేదు అని చెప్పారు. శ్యామ్ సుందర్ ప్రభు కూడా అన్నారనమాట, నా తండ్రి కూడా చాలా ధనికుడు, కానీ ప్రతిరోజు రాత్రి పడుకోవడానికి నిద్ర మాత్రలు వేసుకోవాల్సి వచ్చేది నిద్రపోవడానికి. సో అలా ఎన్నో ఆర్టికల్స్ భక్తులందరూ చెప్పారు, అవన్నీ రిపోర్టర్స్ అందరూ రాసుకొని న్యూస్ పేపర్లో పబ్లిష్ చేశారనమాట. ఇంకా కొంతమంది ఇవన్నీ మొత్తం ఇప్పుడు పేపర్లో ఇంతగా పబ్లిష్ అయ్యేసరికి కొంతమంది అవన్నీ చదివి, కొంతమంది లెటర్స్ రాశారు టైమ్స్ ఆఫ్ ఇండియాకి, ఆ లెటర్స్ కూడా పబ్లిష్ చేశారు. కొంతమంది ఏంటంటే కొంచెం నెగిటివ్గా కూడా మాట్లాడారు. ఒకటి వచ్చేసి ఏమన్నారంటే, కొంతమంది ఏమన్నారంటే, వీళ్ళందరూ హరే కృష్ణ, వీళ్ళు ఫారెన్ వాళ్ళని హిందూస్గా మారుస్తున్నారు, కానీ వాళ్ళందరూ బ్రాహ్మణులు కాదు, వాళ్ళందరూ తక్కువ జాతి వాళ్ళు, మ్లేచ్ఛ చేవనులు, వాళ్ళని హిందువులుగా మారినంత మాత్రాన వాళ్ళని మనము బ్రాహ్మణులుగా లెక్క చేయలేము, వాళ్ళని తక్కువ జాతి కిందకే లెక్క చేయాలి అని ఒకరు రాయడం. ఇంకా ఒక ఎగ్జాంపుల్ రాశారు, నా ఆర్టికల్లో చూశాను, ఒకరు గోపాల్ దాస్ అని, ఆ శ్రీ గోపాల్ దాస్ ఆయన ముందు చికాగోలో కన్స్ట్రక్షన్ వర్కర్ అంట. సో ఆయన శూద్రుడు, ఆ శూద్రులందరినీ తీసుకొచ్చి ఇక్కడ భక్తులుగా మార్చి వైష్ణవులుగా తీసుకొస్తున్నారు, కానీ వీళ్ళందరినీ మనము తక్కువ జాతి వాళ్ళ కిందకి లెక్కేయాలి అని ఒకరు రాశారు. ఇంకొకరు రాశారు లెటర్లో, ఈ హరే కృష్ణ ఉద్యమం అంతా కూడా ఏదో కొంచెం సెంటిమెంట్ వాళ్ళది, ఏదో కొన్ని రోజుల నుండి వెళ్ళిపోతుంది అని, ఇది శాశ్వతమైంది కాదు అని. సో ఈ లెటర్స్ చూసి, ఈ రిపోర్ట్స్ చూసి ప్రభుపాల్ వారు వీళ్ళకి ముంటనే మనం లేఖ రాయాలని, న్యూస్ పేపర్ వాళ్ళకి పంపించండి, నా ఉత్తరం నేను వీళ్ళకి ప్రత్యుత్తరం రాస్తాను, అది కూడా పబ్లిష్ చేయమని. సో వెంటనే ప్రభుపాల్ వారు రాశారు, ప్రెస్కి పంపించారు, అవి మళ్ళీ పబ్లిష్ చేశారనమాట. ప్రభుపాల్ వారు రాశారు, ఏమని రాశారంటే రెండింటికి జవాబు రాశారు. ఒకటి వచ్చేసి భారతదేశంలో ఎన్నో రకరకాల బ్రాహ్మణుల్లో కూడా రకరకాల జాతులు ఉన్నాయి. సో ఒక రకమైన బ్రాహ్మణులు ఇంకో రకమైన బ్రాహ్మణులతో కలవరు సరిగ్గా. సో ఇలాంటివన్నీ సమాజంలో ఎన్నో ఉంటాయి, వీటిని మేము పట్టించుకోము. ఎలాగైతే ఇప్పుడు లీగల్ ప్రాక్టీషనర్స్ అంటే లాయర్లు వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా అందులో కూడా రకరకాల లెవెల్స్ ఉంటాయి, వాళ్ళు ఒకరినొకరు కలుసుకోరు. సో దాన్నంతా మాత్రాన వాళ్ళందరూ లాయర్లు కాకుండా పోరు. సో మాదేంటంటే కల్చరల్ మూమెంట్, ఇది మొత్తం ప్రపంచం స్వీకరిస్తుంది. మా హరికృష్ణ ఉద్యమం ద్వారా మేము ఈ యొక్క సంస్కృతిని మొత్తం ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాం, ప్రపంచవ్యాప్తంగా అందరూ స్వీకరిస్తున్నారు. ఒకవేళ భారతదేశంలో కొంతమంది బ్రాహ్మణులకి అది నచ్చకపోతే, వాళ్ళు స్వీకరించకపోతే దానికి మాకు జరిగే నష్టం ఏమీ లేదు. ఎందుకంటే మేము ఇలా అందరూ ఈ సోషల్ పొలిటికల్ ఈ విధంగా ఐకమత్యం గురించి మేము ఆశించట్లేదు. ఒకవేళ కృష్ణ చైతన్యం ఉంటే అప్పుడు అన్ని రకాల వ్యక్తులు, రాజకీయ వ్యక్తులు, సామాజిక వ్యక్తులు, ధార్మిక వ్యక్తులు అందరూ కలిసి ఉండవచ్చు కృష్ణ చైతన్యంతో ఉంటే. ఇంకా చెప్పాలంటే మీరు అంటున్నారు మాలో ఒక భక్తుడు శిష్యుడు కన్స్ట్రక్షన్ వర్కర్ కాబట్టి ఆయన శూద్రుడు అని. సో మీకు తెలియజేయాలని చెప్తున్నాను నేను. అవును, మీ ప్రకారం శూద్రుడు అంటే తెలివిలేని వ్యక్తి, తక్కువ జాతి వ్యక్తి. కానీ అమెరికాలో అక్కడ వాళ్ళ సంస్కృతి ఏంటంటే కన్స్ట్రక్షన్ వర్క్ చేసిన వాళ్ళైనా సరే వాళ్ళు ఎంతో గౌరవం ఇస్తారు. అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంది. సో అమెరికా ప్రకారం ఆయన శూద్రుడు కాదు, అంటే తక్కువ జాతివాడు కాదు అతను. ఒకవేళ మీరు లేదు అతను శూద్రుడే అన్నా కానీ భగవంతుడు కృష్ణుడు ఎవరైనా, ఆయన చెప్పాడు, భగవంతుడు కృష్ణుడు ఏం చెప్పాడు, ఎవరైనా సరే నా దగ్గరికి వస్తే శరణాగతులైతే, ఎవరైనా శరణాగతులు కావచ్చు, అందరికీ యోగ్యత ఉంది. ఎవరైనా నాకు శరణాగతులైతే వాళ్ళందరినీ కూడా నేను ఉన్నతమైన స్థాయికి నేను తీసుకెళ్ళి వాళ్ళందరినీ భగవద్ధామానికి తీసుకెళ్తానని చెప్పాడు కృష్ణుడు అని ప్రభుపాల్ వారి లేఖలో రాశారు. సో దాని తర్వాత ఇంకొకరు ఎవరైతే చెప్పారో ఇది శాశ్వతమైన ఉద్యమం కాదు, ఏదో కొన్ని రోజుల నుండి వెళ్ళిపోతుంది వీళ్ళు అని. సో అలాంటి వాళ్ళకి స్పొరాడిక్ ఫ్యాడ్ ఆఫ్ సెంటిమెంటలిస్ట్ అని ఒకతను రాశాడు. సో అతనికి చెప్పారన్నమాట ప్రభుపాల్ వారు, మీరు ఎలా చెప్పగలుగుతారు మాది ఏదో సెంటిమెంటల్ ఉద్యమం, అది ఎక్కువ ఏదో ఇలా వస్తుంది పోతుంది అన్నట్టుగా రాశారు, శాశ్వతమైనది కాదు అని కూడా. మేము మా ఉద్యమము సనాతన ధర్మము, సనాతనమైన ఉద్యమము. మేము చెప్పే సిద్ధాంతము 5000 సంవత్సరాల క్రితం కృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు. అది అందులో చెప్పారు భగవద్గీతలో కృష్ణుడు ఎన్నో కోట్ల సంవత్సరాల క్రితం ఆయన సూర్యదేవుడికి చెప్పాడని. అంటే దాని ముందు నుంచి సనాతన ధర్మం ఉంది. సో ఈ సనాతన ధర్మము ఇది ప్రతి ఒక్క జీవుడు యొక్క ధర్మము.
సో మీరు అంటున్నారు మేమేదో సెంటిమెంట్ ఇంకా ఫ్యాడిస్ట్స్ అనేసి. సరే మేము అలా అయితే మరి వీళ్ళందరూ ఎలా అన్ని మాంసము, మత్తు పదార్థాలు, అవైద్య స్త్రీ సంఘము, జూదం అన్నీ మానేసి ఇప్పటివరకు 5 సంవత్సరాలు అయిపోయింది. మీరు ఏదో వచ్చి వెళ్ళిపోతారంటున్నారు. 5 సంవత్సరాలు అయిపోయింది, అన్నీ మానేశారు. అంతేకాకుండా వీళ్ళు మొత్తం ధనము, సంపద, సంసారము, ఇంకా అన్ని రకాల ఫ్రెండ్స్, భౌతిక అన్ని వస్తువులు, వ్యక్తుల్ని త్యాగం చేసేసి ప్రతిరోజు పొద్దున్న 4 పొద్దున లేచి వాళ్ళు భక్తి చేసుకుంటున్నారు. ఇంకా అంతేకాకుండా ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళి ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ గురువు కోసం వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఏ కార్యం చేయడానికైనా వాళ్ళ గురువు ఆదేశం పాటించడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇలాంటి వారిని మీరు ఎలా సెంటిమెంటల్ వాళ్ళని చెప్పగలుగుతారు? సో ఈ విధంగా ప్రభుపాల్ వారు ఎవరైనా ఇలా రాస్తే వాళ్ళకి వెంటనే ప్రత్యుత్తరం రాసేవారనమాట. సో ఫైనల్గా ఇంకా సక్సేరియా ఆయన చాలా మంచి ప్రోగ్రాం కూడా స్థాపించారనమాట. ఎంతోమంది వాళ్ళ ఇంట్లో బాంబేలో ఉన్న పెద్ద గొప్ప గౌరవనీయమైన వ్యక్తులు, బిజినెస్ మ్యాన్, పెద్ద డిగ్నిటరీస్ని పిలిచాడనమాట. ఆయన అనుకున్నాడు మహా అంటే 200 మంది వస్తారేమో అని, అంతకన్నా ఎక్కువ రాలేరని. కానీ దానికన్నా కూడా చాలామంది ఎక్కువ మంది వచ్చేసారు. చాలామంది ధనికులు, చాలా గొప్ప వ్యక్తులు, బాంబేలో ఉన్న గొప్ప వ్యాపారస్తులు అందరూ వచ్చారనమాట. చాలామంది బాగా మంచిగా పురుషులందరూ కూడా నెహ్రూ కలర్డ్ సూట్ బూటు లేకపోతే ధోతి కుర్తాలు, మంచి సిల్క్ ధోతి కుర్తాలు వేసుకొని వచ్చారు. ఇంకా స్త్రీలు కూడా మంచి విలువైన పట్టు చీరలు, ఇంకా చాలా బంగారు ఆభరణాలు, డైమండ్ నెక్లెస్ అన్నీ వేసుకొని వచ్చారనమాట. అంటే చాలా గొప్ప వాళ్ళందరూ వచ్చారనమాట. సో ప్రభుపాల్ గారు అక్కడ వాళ్ళందరి కోసం కీర్తన చేశారు ప్రోగ్రాంలో. దాని తర్వాత శిష్యులతో కలిసి కీర్తన చేసిన తర్వాత ఆయన లెక్చర్ కూడా ఇచ్చారు. మీరందరూ చాలా బుద్ధివంతులు, తెలివైన వాళ్ళు, ఎందుకంటే మీరందరూ చదువుకున్నారు, చాలా తెలివి ఉంది మీకు, మీరందరూ చాలా గొప్ప వ్యక్తులు ఈ బాంబే సొసైటీలో. అందుకే మిమ్మల్ని అందరు నేను అడుక్కుంటున్నాను, నా యొక్క అంటే దారిలో ఉండే గడ్డి పూసని నా పంటి మధ్యలో పెట్టుకొని మిమ్మల్ని నేను అడుక్కుంటున్నాను, మీరు దయచేసి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి, ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని స్వీకరించండి. దీని తర్వాత ప్రభుపాల్ వారు ఆయన ప్రచారం అంటే ప్రవచనం అయిపోయిన తర్వాత భక్తులు హరే కృష్ణ మూమెంట్ యొక్క యాక్టివిటీస్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్నాయని స్లైడ్స్ చూపించారు. దాని తర్వాత వాళ్ళందరూ కూడా లైఫ్ మెంబర్షిప్ ప్రోగ్రామ్ గురించి వాళ్ళందరికీ చెప్పారు. వెంటనే అక్కడ ఉన్న జీడి సోమాని, ఆయన మొత్తం భారతదేశంలోనే ఒక పెద్ద వ్యాపారవేత్త, ఆయన ఇంకా మిస్టర్ సక్సేరియా, వీళ్ళందరూ కూడా వెంటనే సైన్ చేసి మెంబర్స్గా మారిపోయారు. ఇలా ప్రభుపాల్ వారు చాలా ఆనందంగా వాళ్ళకి ఆనందం అనిపించింది. ఎందుకంటే ఇలా వెంటనే అందరూ ఎంతోమంది ఇస్కాన్ లైఫ్ మెంబర్స్ అవుతున్నారు, మంచి గొప్ప వ్యక్తులందరూ. సో వాళ్ళందరికీ పుస్తకాలు ఇవ్వాలి, కానీ ఇప్పటివరకు పుస్తకాలు రాలేదు. ఎన్నో రోజుల క్రితం డైనిప్పన్ కంపెనీకి జపాన్లో ఆర్డర్ ఇచ్చారు, కానీ ఇప్పటివరకు పుస్తకాలు రాలేదు. ఇక్కడేమో అందరికి లైఫ్ మెంబర్స్కి మేము పుస్తకాలు ఇస్తామనేసి అందరికీ వచనాలు ఇచ్చేసాము, ఇప్పటివరకు ఇవ్వలేదు. సో ప్రభుపాల్ వారు అనుకుంటున్నారు ఏంటిది అని, ఎందుకు జరుగుతుంది ఇలా అని. ప్రభుపాల్ వారు తర్వాత అర్థమైంది ఏంటంటే, కలకత్తాలో పోర్ట్ స్ట్రైక్, అక్కడ ఒక స్ట్రైక్ జరిగిందనమాట. కలకత్తా పోర్ట్లో. దాని ద్వారా షిప్లో పుస్తకాలు వచ్చినా అవి అక్కడ దిగుమతి అవ్వలేదు, అలాగే షిప్ వెళ్ళిపోయింది. సో ప్రభుపాల్ వారు అంటున్నారు, షిప్ అలా తిరిగి వెళ్ళిపోయింది, పుస్తకాలు దిగుమతి అవ్వలేదంటే ఎక్కడో ఇంకొక పోర్ట్లో పుస్తకాలు దిగుమతి అయ్యి ఉంటాయి. మరి ఎక్కడ దిగుమతి అయ్యాయి, ఎలా కనుక్కోవడం తెలియట్లేదు ప్రభుపాల్ వారికి. సో ఎక్కడ పోయిన పుస్తకాలు, ఇప్పుడు $6,000 పుస్తకాలు వచ్చాయి జపాన్ నుంచి, ఎక్కడ పోయాయి, షిప్లో వచ్చేసాయి, కానీ ఎక్కడ అవి దిగుమతి అయ్యి ఎక్కడున్నాయి అర్థం కావట్లేదు. సో వెంటనే ప్రభుపాల్ వారు ఆయన ఒక శిష్యుడు, చాలా సమర్థవంతమైన శిష్యుడిని పిలిచి, తమలకృష్ణ మహారాజ్ని, తమలకృష్ణ నువ్వు వెళ్ళి కలకత్తాకి ఆ పుస్తకాలు ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి తీసుకొనిరా అనేసి ప్రభుపాల్ వారు ఆయనకి అప్పచెప్పేశారు ఆ బాధ్యతని. ఇంకా ప్రభుపాల్ వారు ఇక్కడ ప్రచారం కంటిన్యూ చేస్తున్నారనమాట కృష్ణుడి మీద ఆధారపడి. సో నెక్స్ట్ ప్రభుపాల్ వారు వెళ్తారు అమృత్సర్కి. సో ఇది అమృత్సర్ అక్టోబర్ 21, 1970. సో కొంతమంది శిష్యులు, అంటే 7 మంది పురుషులు ఇంకా 2 స్త్రీలు ప్రభుపాల్ వారితో 2 రోజుల ప్రయాణం చేసి బాంబే నుంచి అమృత్సర్కి చేరుకుంటారు. ఇంతకుముందు కూడా ప్రభుపాల్ వారు ఇవన్నీ చోట్ల ప్రచారం చేయడానికి అనేసి ట్రైన్లలో ఒంటరిగా ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఝాన్సీ, ఢిల్లీ, కాన్పూర్, కలకత్తా, ఢిల్లీ ఇవన్నీ చోట్ల తిరిగే వాళ్ళు భగవద్ దర్శనం, ఆయన యొక్క ఇంకా పుస్తకాల ప్రచురణ కోసం.
కానీ అప్పుడు ఎంతో తిరిగారు. కానీ ఇప్పుడు 5 సంవత్సరాలు విదేశంలో ప్రచారం చేసి వచ్చారు. కానీ ఇప్పుడు ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆయనని అందరూ భారతీయులు కూడా గుర్తిస్తున్నారు. అప్పుడు ఆయన ఎవరు పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు ఆయనకు ఎంతో పెద్ద గుర్తింపు లభించింది. సో ఇప్పుడు ప్రభుపాల్ ద్వారా అలా తన కొంతమంది శిష్యుల్ని, అంటే అచ్యుతానంద స్వామిని, జయపతాక స్వామిని, ఇంకా హంసదూత, ఇంకా ప్రభు వీళ్ళందరినీ కలకత్తాలో పెట్టారు. అక్కడ మీరు ప్రచార కార్యక్రమాలు చూసుకోమని. ఇంకా తమల కృష్ణ మహారాజు, ఇంకా శ్యామ సుందర్ ప్రభు వీళ్ళందరినీ బాంబేలో పెట్టారు. ఇక్కడ ప్రచార కార్యక్రమాలు చూసుకుంటూ ఇక్కడ ఇస్కాన్ లైఫ్ మెంబర్స్ని తయారు చేయమని. ఎందుకంటే ఇవి 2 చాలా ఇంపార్టెంట్ సిటీస్, బాంబే, కలకత్తా. ఇవి రెండిట్లో ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. తన శిష్యుల ద్వారా కంటిన్యూ చేస్తున్నారు. ఇప్పుడు ఇంకా భారతదేశంలో ఆయన ప్రచార కార్యక్రమాలు ఇప్పుడు మొదలయ్యాయి అంతే. ఎలాగైతే అమెరికాలో ఆయన ప్రచారం చేసేవారు, అన్ని చోట్ల ప్రయాణం చేసేవారు, ఇప్పుడు భారతదేశంలో కూడా ప్రభుపాల్ ద్వారా అలాగే చేస్తున్నారనమాట. సో మొత్తం ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఆయన అమృత్సర్కి వెళ్ళే దారిలో కురుక్షేత్ర స్టేషన్ వస్తుంది. సో వెంటనే ప్రభుపాల్ వారు చెప్తారు, చూడండి ఇదే కురుక్షేత్ర, ఇక్కడే శ్రీకృష్ణుడు భగవద్గీతను 5000 సంవత్సరాల క్రితం అర్జునుడికి చెప్పాడు. చాలామంది అంటారు కురుక్షేత్ర స్థలమే లేదు, ఇదంతా కాల్పనికం అని. కానీ ఇక్కడ స్వయంగా మీరు చూస్తున్నారు, కళ్ళతో చూడొచ్చు, కురుక్షేత్ర స్థలం ఉంది అనేసి ప్రభుపాల్ వారు చెప్తారు. దాని తర్వాత కాసేపు అయిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరుతుంది ట్రైను, అమృత్సర్ స్టేషన్కి చేరుకుంటుంది. అక్కడ వేదాంత సమ్మాలన్ అనే వాళ్ళు యాక్చువల్లీ పిలిచారు. సో ప్రభుపాల్ వారు అక్కడికి వెళ్ళారు. సో ప్రభుపాల్ వారిని అక్కడ రిసీవ్ చేసుకోవడానికి వాళ్ళు వచ్చారు. ప్రభుపాలు ఆయన శిష్యుల్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఎక్కడైతే వాళ్ళు పెద్ద పండాల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశారో, నికేతన్ ఆశ్రమం అని పెద్ద వేదాంత సమ్మేళనం అనమాట. సో అక్కడ కూడా ఇంకా చాలామంది వాళ్ళు సాధువుని పెంచి పెద్ద వేదాంత సమ్మేళనం నడుస్తుంది అనమాట. సో ప్రభుపాల్ వారు తన శిష్యులు ఉండడానికి 3 రూమ్లు ఇచ్చారు ప్రభుపాల్ వారికి, చిన్నవి. సో ఒక రూమ్లో ప్రభుపాల్ వారు వెళ్ళిపోయారు, ఇంకో రూమ్లో 2 మాతాజీస్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంకా 7 మంది ప్రభుజీస్ ఉన్నారు. అందులో 4 మంది, ఆ చిన్న రూమ్ కాబట్టి ఆ 4 మంది అందులో వెళ్ళక పట్టారు అంతే. ఇంకా 3కి రూమ్ లేదు, ఇంకా బయటే పడుకున్నారు, రూమ్ బయటే వాళ్ళు. ఆ విధంగా దాని తర్వాత నెక్స్ట్ డే పొద్దున్న 4 అందరూ ప్రభుపాల్ వారి రూమ్లో చేరుకున్నారు. అక్కడ మంగళారతి కీర్తన చేశారు. ప్రభుపాల్ వారు రాధాకృష్ణ విగ్రహాలు తీసుకొని ప్రయాణిస్తున్నారు. అక్కడ ఆ విగ్రహాలకే ప్రభుపాల్ వారు 1.5 సంవత్సరం నుంచి పూజిస్తూ తిరుగుతున్నారు భారతదేశంలో ఇంకా ముందు. సో వానికి మంగళారతి అన్ని చేసుకున్న తర్వాత ప్రభుపాల్ వారు స్వయంగా మృదంగం వాయిస్తూ మంగళారతి ప్రేయర్స్ చేశారు. దాని తర్వాత పూజారి డివోటీ ఆయన అందరికీ ఒక్కొక్క ఫ్రూట్ ప్రసాదం పంచారు, ఏదైతే భగవంతుడికి నైవేద్యం పెట్టారో. దాని తర్వాత భక్తులందరూ కూర్చొని అక్కడ లైట్ కింద కూర్చున్నారు. భాగవతం చదవమని చెప్పారు ప్రభుపాల్ వారు, భాగవతం తీసి చదువుతున్నారు. దాని తర్వాత వేదాంత సమ్మేళనం జరుగుతుంది. వేలాది మంది ఆడియన్స్ వచ్చేసారు. అందులో చాలామందికి ఇంగ్లీష్ రాదు, అందుకని ప్రభుపాల్ వారు హిందీలోనే లెక్చర్ ఇచ్చారు. కానీ ప్రభుపాల్ వారు ఇచ్చిన ప్రవచనం విని ఎంతోమందికి ఎంతో బాగా నచ్చింది. సో వాళ్ళందరూ, ఇంకా అక్కడ ఉన్న కమిటీ మెంబర్లు అందరూ వెంటనే ప్రభుపాల్ వారిని ఈ వేదాంత సమ్మేళనానికి ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్ చేసేసారు. అటువంటి గౌరవాన్ని ఇచ్చేశారు ప్రభుపాల్ వారికి. సో ఈ ప్రోగ్రాం వచ్చేసి ఎన్నో గంటలు, పొద్దున సాయంత్రం గంటలు ప్రోగ్రాం ఉందన్నమాట, షెడ్యూల్. కానీ ప్రభుపాల్ వారు ఆ షెడ్యూల్ని మించి కూడా ఆయన మొత్తం సమయాన్ని ప్రచారానికే ఉపయోగించాడు. ఎలాగా అంటే అక్కడ లెక్చర్ చేసిన తర్వాత తన రూమ్కి వచ్చిన తర్వాత అక్కడ కూడా ఎంతోమంది వచ్చేవారు అన్నమాట, గెస్ట్లు ప్రభుపాల్ వారిని కలవడానికి, ప్రభుపాల్ వారిని నుంచి ఆశీర్వాదం స్వీకరించడానికి, ప్రభుపాల్ వారి నుంచి మాట్లాడడానికి. సో ఎంతోమంది వచ్చేవారు. ప్రభుపాల్ వారు ఎంతో గౌరవపూర్వకంగా ఆయనకి ప్రణామాలు చేసేవారు, ఆయనతో మాట్లాడేవారు, ఆయన దర్శించుకోవడానికి వచ్చేవారు. సో ప్రభుపాల్ వారు చూసి తన శిష్యులు చెప్పారు, చూడండి ఇది వైదిక సంస్కృతి సభ్యత, ఎలా ఎంతోమంది సాధువుని దర్శించుకోవడానికి, ఆయన నుంచి నేర్చుకోవడానికి, ఆశీర్వాదం కోసం ఎంతమంది వస్తున్నారు, ప్రణామాలు అర్పిస్తున్నారు చూడమని. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు ఇలా వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ఆహ్వానించేవారు ప్రభుపాల్ వారిని, మా ఇంటికి రండి మీరు అని. సో ఆ విధంగా ప్రభుపాల్ వారు ఎన్ని వీలైతే అంతమందికి ఆహ్వానాలని స్వీకరించేవారు ప్రభుపాల్ వారు. శిష్యులకు అనిపించేది ఇంతమందికి ఆహ్వానాలు, వాళ్ళు ఇంతమంది ఆహ్వానిస్తున్నారు, ప్రభుపాల్ వారు అందరికీ ఓకే చెప్పేస్తున్నారు, స్వీకరిస్తున్నారు, ఇది ఎలా సంభవం అందరి దగ్గరికి ఇంతమంది ఇంట్లోకి వెళ్ళడం అని. కానీ ప్రభుపాల్ వారు చాలా ఫాస్ట్ అనమాట. సో ప్రభుపాల్ వారు బయలుదేరే వాళ్ళు, బయట రెడీగా ఉండేది కారు, వెంటనే ప్రభుపాల్ వారు రూమ్ నుంచి బయటకు వచ్చి కార్లో కూర్చొని వెళ్ళిపోయేవారు. ఎవరు రెడీ లేరు అప్పటికల్లా, ఇంకా వాళ్ళు అక్కడే ఉండిపోయేవారు. ఇంక మళ్ళీ ఏదో రిక్షానో ఆటోనో పట్టుకొని అలాగా ఆ ప్రోగ్రామ్ దగ్గర చేరుకునేవారు. అప్పటికల్లా ప్రోగ్రామ్ అయిపోయేది ఆల్మోస్ట్. ఒకసారి ప్రభుపాల్ వారు నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా బయలుదేరిపోయేవారు.
సో ప్రభుపాల్ వారు ఒక ప్రోగ్రామ్ తర్వాత ఒక ప్రోగ్రామ్ తర్వాత ఒక ప్రోగ్రామ్ పొద్దు నుంచి రాత్రి వరకు ట్రావెలింగ్ చేస్తున్నారు. వేరు వేరు ఇంట్లోకి వెళ్ళి భగవద్గీత భాగవతం ప్రవచనం ఇస్తున్నారు. ప్రసాదం కొద్దిగా తీసుకొని బయలుదేరుతున్నారు. నెక్స్ట్ అక్కడ ఉన్న హోస్ట్ ఎవరైనా పిలిచారో వాళ్ళతో మాట్లాడుకుంటూ ఈ విధంగా కనీసం ప్రతిరోజు 6 ప్రోగ్రాంలనే చేసేవారు ప్రభుపాల్ వారు ప్రతిరోజు ఆ సిటీలో. ఎందుకంటే ప్రతి ఒక్కరు పిలుస్తున్నారు, మా మందిరానికి రండి, మా ఇంటికి రండి, ప్రసాదానికి రండి. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు రూమ్కి రాగానే తిరిగి అక్కడ చాలామంది గెస్ట్ల లైన్ ఉండేది, ఆహ్వానాలు అందరు ప్రభుపాల్ వారు ఆహ్వానిస్తున్నారు. సో ప్రభుపాల్ వారు ఏ స్పీడ్లో వెళ్ళేవారంటే ప్రతి వారి ఇంటికి వెళ్ళి అన్ని ప్రోగ్రాంలు చేసేవారు. ఒక్క శిష్యుడు కూడా ప్రభుపాల్ వారి స్పీడ్ని మ్యాచ్ చేయలేకపోయారు. సో ప్రభుపాల్ వారు ఇంత ప్రయాణం చేసినా ఆయన ఎప్పుడు శక్తి తగ్గుతలేదనమాట. అంటే ఎనర్జీ ఎప్పుడు డౌన్ అవ్వట్లేదు, ఎప్పుడు అలసిపోవట్లేదు ప్రభుపాల్ వారు. ఆయన శిష్యులేమో ప్రోగ్రాంకి వెళ్ళి అక్కడ ఫుల్గా ప్రసాదం తీసేసుకొని కొంతమంది ఒక్కొక్కసారి, దాని తర్వాత ఇలా 6 ప్రోగ్రాంలు వెళ్ళడం వాళ్ళకి చాలా ఎక్కువైపోయిందనమాట. దాని తర్వాత వాళ్ళు ఒక్కొక్కసారి సరిగ్గా ఆహారం కూడా డైజెస్ట్ కాక వాళ్ళు రకరకాల శారీరక సమస్యలను ఎదుర్కొంటున్నారనమాట. కానీ ప్రభుపాల్ వారు చాలా ఎక్స్పర్ట్గా హ్యాండిల్ చేస్తున్నారన్నమాట. ఆయన ప్రతి దగ్గర వెళ్ళి కొద్దిగా ప్రసాదం తీసుకునేవారు, అక్కడ ఉన్న వాళ్ళతో ప్రచారం చేసి కొద్దిగా మాట్లాడి కీర్తన చేసి వెంటనే అక్కడ నుంచి బయలుదేరేవాళ్ళు ఇంకొక ప్రోగ్రాంకి. సో ఆ విధంగా ఒకసారి వాళ్ళు ఒక ఇంటికి వెళ్ళారనమాట. ఆయన బల్దేవ్ ఇంద్ర సింగ్ అని, ఆయన పంజాబీ రాజుల పరివారానికి చెందినవాడనమాట. ఆయనకు ఆల్రెడీ 60 సంవత్సరాలు వయస్సు ఉంది, కానీ అయినా కానీ చాలా క్షత్రియ పరివారానికి చెందిన అతను. మంచి శరీరం, గట్టిగా ఉన్నాడు, ఇంకా నల్లటి మీసాలు ఉన్నాయి. సో దాని తర్వాత ప్రభుపాల్ వారికి ఆయన మొత్తం ఇల్లు, బంగ్లా, అంత పెద్ద బంగ్లా అంతా చూపించి, ఆయన పూర్వీకులు ఎంత పెద్ద పెద్ద క్షత్రియ రాజులు, వాళ్ళ ఖడ్గాలు, కిరీటాలు అన్నీ చూపించి ఆయన ఒక పెద్ద ట్రోఫీ సాధించాడనమాట. అక్కడ ఒకటి చూపించాడనమాట ట్రోఫీ. ఎందుకంటే ఇంకొక విజయం సాధించాడు. ఏంటంటే ఒకటి పులి తలకాయ ఉంది. ప్రభుపాల్ వారు అడిగారు, నువ్వు పులిని చంపావా అని. అప్పుడు మిస్టర్ సింగ్ అన్నాడు, అవును, అది కొంతమందిని మనుషుల్ని చంపేసి బాధ పెడుతుంటే నేనే వెళ్ళి షూట్ చేసేసాను పులిని అని. ప్రభుపాల్ వారు 2 కళ్ళు పెద్దగా చేసి చూస్తున్నాడు. ఓ, చాలా మంచిది, గ్రేట్. సో ప్రభుపాల్ వారు దాని తర్వాత చైర్లో కూర్చున్నాడు, అతను కింద కూర్చున్నాడు నేల మీద. సో దాని తర్వాత ఆయన అన్నాడు, స్వామీజీ, నాకు కొంచెం మనసులో కొంచెం కలతగా ఉంది. ఏంటి అంటే, నాకు ఒక జ్యోతిష్యుడు చెప్పాడు, నేను పోయిన జన్మలో కురుక్షేత్ర రణభూమిలో యుద్ధం చేస్తూ మరణించానంట, కానీ నేను కృష్ణుడికి వ్యతిరేక పార్టీలో ఉన్నానంట యుద్ధం చేయడానికి. అందుకే సో ప్రభుపాల్ వారు సంభవమే కాదు, ఎందుకంటే కురుక్షేత్ర రణభూమిలో చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా వాళ్ళకి ముక్తి లభించింది. సో అందుకే నువ్వు మళ్ళీ వాళ్ళందరూ మళ్ళీ భౌతిక ప్రపంచానికి జన్మించలేదు. సో అందుకనే నువ్వేం కంగారు పడకు, ఇదంతా నువ్వు జ్యోతిష్యుడు చెప్పిందంతా సరికాదు, కరెక్ట్ కాదు, నువ్వు దాని గురించి కంగారు పడకు, నువ్వు ఇప్పుడు కృష్ణుడు అయిపోయావు కాబట్టి ఇప్పుడు సంతోషించు, కృష్ణుడు భక్తుడు అయిపోయావు కాబట్టి ఇప్పుడు సంతోషించని చెప్తారు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అడుగుతారు ఆయన, నువ్వు లైఫ్ మెంబర్ అవ్వమని. సో వెంటనే ఆయన అంగీకరించి లైఫ్ మెంబర్ అయిపోతాడు. ఈ విధంగా ప్రభుపాల్ వారిని యొక్క శిష్యులు ప్రభుపాల్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నారు, సో ప్రభుపాల్ మీరు ప్రతిరోజు ఎన్ని ప్రోగ్రాంలు పెట్టేశారు, కొంచెం మీరు స్లో డౌన్ అవ్వండి, కొన్ని ప్రోగ్రాంలు తగ్గించండి అని. సో ప్రభుపాదుల వారు అనేవారు ఏమంటే, నాకేం ఇబ్బంది లేదు, మీకు ఇబ్బందిగా ఉంది ఎక్కువ ప్రోగ్రాంలు తీసుకుంటే. సో ఒకరోజు 8 ప్రోగ్రాంలు అయిపోయినాయి. సో 8వ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత తిరిగి రూమ్కి వచ్చాడు ప్రభుపాల్ వారు, అర్ధరాత్రి అయిపోయింది. సో అప్పటికి ఇంకా భక్తులందరూ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రభుపాల్ వారితో తిరిగి వచ్చారో వాళ్ళందరూ ఇంకా సంపూర్ణంగా అలసిపోయారు, ఇంకా వెంటనే నిద్రపోవాలని అనుకుంటున్నారు. సో కానీ చూశారు ప్రభుపాల్ వారి రూమ్లో వాళ్ళు నిద్రపోవడానికి వెళ్తున్నారు, కానీ ప్రభుపాల్ వారి రూమ్లో ఇంకా లైట్ ఆన్ చేస్తుంది. సో వెంటనే వెళ్ళి వాళ్ళు ప్రభుపాల్ వారి విండోలో వెళ్ళి చూస్తే ప్రభుపాల్ వారు ఆయన డెస్క్ వెనకాల కూర్చొని ఆయన టేప్ రికార్డులో ఇప్పుడు ఆయన ఏ లెక్చర్స్ అయితే అక్కడ కొన్ని టాక్స్ ఇచ్చారు కదా అవన్నీ వెళ్ళి తిరిగి వింటున్నారనమాట. సో వీళ్ళందరూ ఆశ్చర్యపోయారు, అసలు ప్రభుపాల్ వారు అలసిపోవట్లేదని, వీళ్ళందరూ అలసిపోతున్నారు. సో దాని తర్వాత ఒకరోజు అలా అక్కడ అమృత్సర్లో ఉన్నప్పుడు ప్రభుపాల్ వారు తన శిష్యులతో పాటు గోల్డెన్ టెంపుల్, సిక్స్ యొక్క అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్, ఫేమస్ గోల్డెన్ టెంపుల్ చూడడానికి వెళ్ళారు, దర్శించడానికి. అక్కడ గైడ్ వాళ్ళకి ప్రభుపాల్ వారిని శిష్యులందరినీ దర్శనం చేపిస్తున్నారు. ఇంకా అక్కడ అన్ని ప్రభుపాల్ వారు అడిగిన ప్రశ్నలకు అన్నీ కూడా ఆయన జవాబులు ఇస్తున్నాడు. ఆయన చెప్పాడు అనమాట, ఇక్కడ సిక్
కమ్యూనిటీలో ఎంతోమంది వ్యాపారవేత్తలు ఉంటారు, వాళ్ళందరూ కూడా ఈ యొక్క టెంపుల్ యొక్క మందిరం యొక్క ఖర్చులకి కావాల్సిన డబ్బులన్నీ ఇస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ సిక్కులు చాలా గర్వంగా చెప్పుకుంటారు, ఇక్కడ అమృత్సర్లో ఒక్కరు కూడా ఆకలితో బాధపడరు. ఎందుకంటే ప్రతిరోజు వీళ్ళు ఇక్కడ అమృత్సర్ మందిరం నుంచి 10,000 మందికి దాల్ చపాతి పంచుతాము. అందుకని ఇది వినగానే ప్రభుపాల్ వారికి చాలా ఆసక్తి కలిగిందనమాట. వెంటనే ప్రభుపాల్ వారు చూడాలనుకున్నారు, వీళ్ళు ఎలా అరేంజ్మెంట్ ఎలా చేస్తారు ఇవన్నీ, ఇంతమందికి ఎలా ప్రసాదం పంచుతున్నారు ప్రతిరోజు అని. సో ప్రభుపాల్ వారు చూశారు, అక్కడ చాలామంది చపాతీలు రోల్ చేస్తున్నారు, దాన్ని ఇంకొంతమంది చపాతీలని ఫ్రై చేస్తున్నారు, దాని తర్వాత అన్ని స్టాక్స్లో పెట్టి ఒకటి దాని మీద ఒకటి పెట్టి దాని తర్వాత అవి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అన్నమాట. ప్రభుపాల్ వారు చెప్పారు, ఈ విధంగా మనం ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేయాలి అని తన శిష్యులతో చెప్పారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు అక్కడ గెస్ట్గా బుక్లో సైన్ చేయాలన్నమాట. గెస్ట్ బుక్లో రాస్తారు ఏసీ భక్తివేదాంత స్వామి అని, ఏ ధర్మం అంటే కృష్ణైట్ అని రాస్తారు. ఇంకా కామెంట్స్లో చాలా ఆధ్యాత్మికంగా ఉంది, వెరీ స్పిరిచువల్ అని రాస్తారనమాట. దాని తర్వాత ప్రభుపాల్ వారు తన శిష్యులతో అక్కడ ఒక తీర్థస్థలం ఉంది, రామతీర్థ సరోవర్ అని, అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభుపాల్ వారు చెప్తారన్నమాట, ఇదేంటంటే వాల్మీకి ఆశ్రమం ఉండేది ఇక్కడ, మహర్షి వాల్మీకి యొక్క ఆశ్రమం. రామావతారంలో భగవంతుడు రామచంద్రుడు వచ్చినప్పుడు ప్రభుపాల్ వారు చెప్పాలి, చాలా రోజుల క్రితం, 100 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం, కొన్ని 100,000 సంవత్సరాల క్రితం ఈ మొత్తం ఘటన జరిగింది ఇక్కడ. సో రామాయణం జరిగింది. సో రాముడి గురించి, సీత గురించి, వాల్మీకి ఆశ్రమం, లవకుశ జన్మ, ఇంకా మొత్తం రామాయణం అంతా వినిపిస్తారన్నమాట ప్రభుపాల్ వారి శిష్యులకి. ఇప్పుడు మొదటిసారి వాళ్ళు రామాయణం గురించి వింటున్నారు, రాముడి గురించి తెలుసుకుంటున్నారు చాలామంది, ఇంత డీటెయిల్గా, వీళ్ళకి చాలామందికి తెలియదు. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు అందరికీ ఇలా రామకథ కూడా అక్కడ చేశారనమాట. సో దాని తర్వాత ఇక్కడ వేదాంత సమ్మేళనంలో ఉన్న ఆర్గనైజర్స్ అందరూ కూడా ప్రభుపాల్ వారిని ఇంకా ఈ పండాల్ ప్రోగ్రాంలో మీరు ఇంకా పాల్గొనండి, ఇంకా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయండి, అది ఇది అని చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న చాలామంది స్పీకర్స్ అందరూ మాయావాది క్లాసులు ఇస్తున్నారు. ఈ మాయావాది వాళ్ళు వీళ్ళందరూ కూడా భగవంతుడు అంటే నిరాకారవారం, అన్ని మతాలు అన్ని ధర్మాలు ఒకే అయతోమత్ తతోపత్, ఇవన్నీ సిద్ధాంతాలు చెప్పుకుంటూ చాలా బోర్ కొట్టించేస్తున్నారు. అందరికీ బోర్ వచ్చేస్తుంది, పబ్లిక్ అందరికి కూడా బోర్ వచ్చేస్తుంది. అందుకనే వాళ్ళు రిక్వెస్ట్ చేశారనమాట ప్రభుపాల్ వారిని, ఎక్కువగా మీరే ఇక్కడ ప్రోగ్రాంలు ఇవ్వండి, కీర్తన చేయండి పండాల్లో, అందరికీ కీర్తన నచ్చుతుందని. సో కాకపోతే ప్రభుపాల్ వారు ఎక్కువగా ఆయన ఇళ్లలోకి వెళ్ళి ప్రోగ్రాం చేయడానికి ఆయనకి ఎక్కువ ప్రభుపాల్ వారికి ఇంట్రెస్ట్ ఉండేది, అలాగే చేస్తున్నారు ప్రభుపాల్ వారు. ఇంకా ఒక వ్యక్తి డివోటీ ప్రభుపాల్ వారిని అడిగారు, ఈ తత్వమసి అంటే ఏంది, మాయావాదులు ఎక్కువ తత్వమసి అంటారని. సో ప్రభుపాల్ వారు అంటారు, తత్వమసి వాళ్ళ ప్రకారం ఏంటంటే యు ఆర్ దట్ టూ, అంటే నువ్వే భగవంతుడివి అని ఈ విధంగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు. ఇదంతా తప్పుడు సిద్ధాంతం అంతా వీళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారని ప్రభుపాల్ వారు చెప్పారు. ఇదంతా వాళ్ళు కాల్పనిక సిద్ధాంతం. ఈ విధంగా తత్వమసి అని ఎన్ని రోజులు మీరు ధ్యానం చేసుకున్నా మీరు ఎప్పుడు మీరు భగవంతుడు అవ్వలేరు అనేసి చెప్పారు. వాళ్ళు భగవంతుడిని ఎప్పుడు అర్థం చేసుకోలేరు, మనము జస్ట్ ప్రసాదం తీసుకొని భగవంతుడిని అర్థం చేసుకోగలం అనేసి వెంటనే ఆయన ప్లేట్ ముందు ఉన్న ప్రసాదం నుంచి కొంచెం తీసుకొని ప్రభుపాల్ వారి నోట్లో వేసుకుంటారు, ఒక స్వీట్. సో ఈ విధంగా అనమాట ప్రభుపాల్ వారు అక్కడ అమృత్సర్లో ఎన్నో ప్రచార కార్యక్రమాలు చేస్తారు. ఇంకా ఆయన అక్కడి నుంచి కూడా తన విదేశాల్లో ఉన్న అందరి శిష్యులకి లేఖలు రాయడం కంటిన్యూ చేస్తూనే ఉన్నారనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి లేఖలు రాస్తున్నారు. కలకత్తాలో ఉన్న భక్తులకి రాస్తున్నారు. అక్కడ మీరు ఎలాగైనా లైఫ్ మెంబర్షిప్ చేయండి, ఇస్కాన్ని ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్గా అక్కడ రిజిస్టర్ చేయండి. అలాగే బాంబేలో ఉన్న భక్తులకి రాస్తున్నారు, మీరు ఇంకా ఎక్కడున్నారు, ఎలా ప్రచారం చేస్తున్నారు అన్నీ. అలా లాస్ ఏంజలీస్లో అన్ని చోట్ల కూడా ప్రభుపాల్ వారు అందరికీ లేఖలు రాస్తున్నారు రెగ్యులర్గా. సో అక్టోబర్ 30 తారీఖు 1970 ఇలా 10 రోజులు మొత్తం టూర్ అయిపోయింది అమృత్సర్ది. తిరిగి మళ్ళీ బాంబేకి వస్తున్నారు. సో ప్రభుపాల్ వారు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో గురుదాస్ ప్రభుతో కలిసి ఆయన ప్రయాణం చేస్తున్నారు. మిగతా కంపార్ట్మెంట్లో మిగతా భక్తులందరూ ఉన్నారనమాట. సో అలా వచ్చేటప్పుడు కొంచెం ఇంపార్టెంట్ ఘటనలు జరిగాయి. ముఖ్యమైన ఘటన ఒకటి, యమునా మాతాజీ, ఆ ప్రయాణంలో ఉన్న మాతాజీ ప్రభుపాల్ వారితో ఆమె షేర్ చేసుకుంటుంది. మేము అలా అమృత్సర్ నుంచి ఢిల్లీకి వెళ్ళే దారిలో అప్పుడు నేను ప్రభుపాల్ వారిని దర్శించుకుందాం, ఎందుకంటే వీళ్ళు వేరే కంపార్ట్మెంట్లో ఉన్నారు కదా. సో ప్రభుపాల్ వారిని దర్శించుకుందాం అనేసి ప్రభుపాల్ వారి దగ్గరికి వాళ్ళ కంపార్ట్మెంట్కి నాతో పాటు కౌశల్య మేము ఇద్దరం కలిసి వెళ్ళాము. సో ఎన్నో కంపార్ట్మెంట్లు దాటిన తర్వాత ప్రభుపాల్ వారు ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఉంది, అక్కడికి చేరుకున్నాం. సో ప్రభుపాల్ వారు అక్కడ వెనకాల దిండు పెట్టుకొని ఒక కాలు పైన పెట్టుకొని కూర్చొని ఉన్నారు. ఆయన చూసిన తర్వాత మేము అక్కడ ఆయనకి ప్రణామాలు అర్పించుకున్నాము. ఆయన చిరునవ్వుతో మాకు పలకరించాడు.
దాని తర్వాత ప్రణామాలు అర్పించుకున్న తర్వాత ప్రభుపాల్ వారు మమ్మల్ని అడిగారు, ఈజ్ దేర్ ఎనీథింగ్ హాట్ టు ఈట్, వేడిగా తినడానికి ఏమైనా ఉందా అని. అంటే ప్రభుపాద్ అంటే మీకు లంచ్ కావాలా ప్రభుపాద్, లంచ్ ప్రసాద్ కావాలా అని అడుగుతుంది యమునా మాతాజీ. లేదు లేదు, జస్ట్ ఒక వేడి వేడి అన్నం ఉంటే సరిపోతుంది, వేడి రైస్, హాట్ రైస్ ఉంటే సరిపోతుందని. సో ప్రభుపాల్ ద్వారా అంటే ఆమె అడుగుతుంది, అంటే ఇప్పుడు మేము ట్రైన్లో ఉన్నాం కదా, మరి ట్రైన్లో నుంచే మీకు అరేంజ్ చేయాలని. ఒకవేళ నువ్వు ఒక హాట్ అంటే ట్రైన్లోంచి ఇవ్వాలి, ట్రైన్లో అంటే ప్రభుపాల్ వారు అంటారు ఒకవేళ నువ్వు హాట్ రైస్ చేయగలిగితే సరిపోతుందని. సో వెంటనే యమునా మాతాజీ అంగీకరిస్తుంది, సరే ప్రభుపాద్ మీకోసం నేను హాట్ రైస్ చేసి తీసుకొస్తాను అని. కానీ ఇప్పుడు ఆమెకు తెలీదు ఎలా ఎక్కడి నుంచి హాట్ రైస్ చేసుకొని వస్తుందో ఆమె ట్రైన్లో. కానీ ఇప్పుడు ప్రభుపాల్ వారు అడిగారు ఆమె ఎలాగైనా చేయాలనేసి, ఆమె ఇంకా కౌశల్య ఇద్దరు కలిసి అక్కడ ట్రైన్లో కిచెన్ ఎక్కడుందో కనుక్కొని కిచెన్ డబ్బా, కిచెన్ కంపార్ట్మెంట్ అక్కడికి వెళ్తారు. అక్కడ ఎవరు లేరు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు పనిచేసే వాళ్ళు షార్ట్స్లో, వాళ్ళు బీడీ సిగరెట్లు స్మోక్ చేసుకుంటూ నించున్నారు. సో వీళ్ళకి హిందీ కూడా రాదు యమునా మాతాజీకి. అయినా ఆమె ఎలాగో కష్టపడి మై గురు మహారాజ్ వాంట్ సమ్ చావల్ సమ్ హాట్ రైస్ అని అడిగిందనమాట. వాళ్ళిద్దరు నవ్వుకుంటూ వెక్కిరించే విధంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ నించున్నారనమాట. సో వాళ్ళకి అర్థమైపోయింది వీళ్ళని అడిగి లాభం లేదు, ఎవరన్నా వీళ్ళ పై అధికారులను అడగాలని. అక్కడికి వెళ్ళి మేనేజర్ ఎవరైతే ఉంటారో కిచెన్ రెస్టారెంట్ చూసుకునే వాళ్ళని అడిగారనమాట. ఆ మేనేజర్ అన్నాడు, ఇది అసంభవం, ఇలా ఎవరంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి వండడానికి మేము అనుమతినివ్వము, మీరు వండడానికి కుదరదు అని. లేదు లేదు మా గురు మహారాజ్ కోసం మేము వండాలి అని, తప్పకుండా వండాలి అంటే, లేదు లేదు ఇది అసంభవం అనేసి అని పంపించేస్తారు. సో వాళ్ళు అనుకుంటారు ఇంకెవరినైనా పైన అధికారిని అడగాలనేసి వెళ్ళి కండక్టర్ని అడుగుతారు. కండక్టర్కి చెప్తారనమాట, ఇలా మా గురువు గారి కోసం మేము ఇలా ఒక రైస్ వండుకొని తీసుకెళ్ళాలి, సో మాకు పర్మిషన్ ఇవ్వండి అని. అప్పుడు ఆయన కూడా ఒప్పుకోకుంటే ఆమె అంటుంది, యమునా మాతాజీ అంటుంది, మీరు ఒకవేళ నాకు ఇది ఒకవేళ నేను నా గురువుగారికి వేడి అన్నము ఇప్పుడు వండి వేడి అన్నం తీసుకెళ్ళలేకపోతే నేను వెంటనే ట్రైన్ దూకేస్తాను, నడిచి అంటే ట్రైన్ ప్రయాణించే ట్రైన్ నుంచి నేను దూకేస్తానని చెప్పేస్తుంది. సో వెంటనే ఆ కండక్టర్కి భయం వేసి, మీరు తప్పకుండా మీరు వేడన్నము మీరు చేసుకోవచ్చు మీ గురుగారికి, నేను మిమ్మల్ని కిచెన్లోకి తీసుకెళ్ళి మీకు అన్ని పర్మిషన్లు ఇస్తాననేసి ఆయన కిచెన్లోకి తీసుకెళ్ళి అక్కడ మేనేజర్కి అందరికి చెప్తారు, వీళ్ళు ఏం కావాలో వాళ్ళు వండుకొని ఇవ్వండి అని. సో వెంటనే దాని తర్వాత అక్కడున్న మంచి పాత్రలు తీసుకొని బాగా శుభ్రం చేసేసి ప్రభుపాల్ వారి కోసం అనేసి హాట్ రైస్ వండి అక్కడ దాంట్లో బటరు, లెమను, సాల్ట్, పెప్పర్ వేసి ప్రభుపాల్ వారి కంపార్ట్మెంట్కి తీసుకెళ్తారు. సో ప్రభుపాల్ ఒక పెద్ద ప్లేట్లో మొత్తం రైస్ తీసుకొని వెళ్ళగానే ప్రభుపాల్ వారు చూసి రెండు కళ్ళు పెద్దగా చేసి చూస్తారు. చూసి ఇంకా అంటే ఫుల్గా నవ్వుతారనమాట. మొత్తం ఫుల్గా నవ్వేసి ప్రభుపాల్ వారు ఆనందంతో, ఓ మై గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ హ్యావ్ కమ్ ఈ సెడ్, అంటే ఓ మై గాడెస్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే లక్ష్మీదేవి వచ్చేసింది. సో దే హ్యావ్ బ్రాట్ మీ మై రైస్, నా వేడన్నం తీసుకొచ్చారు, చాలా ధన్యవాదాలు అని ప్రభుపాల్ వారు చెప్తారు. అప్పుడు యమునా మాతాజీ అంటుంది, ఇది వినడానికే మేము ఇదంతా సేవ చేస్తామని. సో దాని తర్వాత ఆ ప్లేట్ నుంచి ఆ వేడన్నం ప్రభుపాల్ వారు చాలా వేడన్నం తిన్నారంట. జస్ట్ కొంచెం కచోరీ, ఒక పూరి కొద్దిగా తీసుకొని ఇంకో కొంచెం పచ్చడి తీసుకొని మొత్తం తినేసి చాలా సంతృప్తి చెందారు అని చెప్తున్నాను. దాని తర్వాత నెక్స్ట్ ఆ ట్రైను ఢిల్లీకి చేరుకుంది. అక్కడ ఢిల్లీకి చేరుకున్న తర్వాత అక్కడ ఒక ఘటన జరుగుతుంది. ఒక 20 నిమిషాలు అక్కడ ఆగుతుందన్నమాట, స్టాప్ ఓవర్, ఢిల్లీలో స్టాపు ఒక 20 నిమిషాలు. అందులో అక్కడ ఒక వ్యక్తి డిడి గుప్తా అనే వ్యక్తి ప్రభుపాల్ వారిని వచ్చి కలుస్తారు. ఆయనకు ఒక స్వీట్ బాక్స్ తీసుకొస్తారు. ఆయన పెద్ద గొప్ప వ్యక్తి ఏం కాదు, కానీ ప్రభుపాల్ వారికి మిత్రుడు, తెలిసినవాడు. సో ప్రభుపాల్ వారి కలవడానికి వచ్చారు. స్వీట్ బాక్స్ తీసుకొచ్చి ఇచ్చి ఆయన అడుగుతారు, ప్రభుపాద్ మీరు కొన్ని రోజు ఇక్కడ ఆగద్దా, ఇక్కడ దిగద్దా, ఇక్కడే ఉండండి, ఇక్కడ ప్రచారం చేయండి, అది ఇదే. సో ప్రభుపాద్ వారు అంటారు, ఇప్పుడు నేను బాంబేకి వెంటనే వెళ్ళాలి, అక్కడ చాలామంది ఎదురు చూస్తున్నారు, చాలా ప్రోగ్రామ్స్ అక్కడ పెండింగ్ ఉన్నాయి. సో ఇక్కడ నేను ఇప్పుడు వెంటనే ఢిల్లీలో ఇక్కడ ట్రైన్ దిగేసి మీతో రాలేను. కానీ అక్కడ గురుదాస్ ప్రభు ఉన్నారు. ఇప్పుడు గురుదాస్ ప్రభు ప్రభుపాల్ వారితో కలిసి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లో ట్రావెల్ చేస్తున్నారు. ఇంతసేపటి నుంచి ప్రభుపాల్ వారి సాంగత్యం లభించిందని ఆయన ఎంతో ఆనందంతో ప్రయాణిస్తున్నాడు ప్రభుపాల్ వారితో పాటు. కానీ ఇప్పుడు ప్రభుపాల్ వారు వెంటనే గురుదాస్ వైపు చూస్తూ ప్రభుపాల్ వారు అన్నారు, ఇతను మనల్ని ఆహ్వానిస్తున్నారు ఇక్కడ ప్రచారం చేయడానికి, ఇక్కడ ఉండడానికి. సో నువ్వు ఈ ట్రైన్ దిగేసి ఏం చేయగలుగుతావో ఈ విషయంలో చూడు అని. సో సడన్లీ ఇలా అనేసరికి గురుదాస్ ప్రభు ఇప్పుడు ఏం మాట్లాడాలి, ఇంకా మాట్లాడడానికి కూడా సమయం లేదు, ఎందుకంటే ట్రైన్ బయలుదేరుతుంది. సో ఇంకా ఏం ప్రశ్నలు అడగడానికి కూడా టైం లేదు.
సో ట్రైన్ బయలుదేరిపోతుంది. అందుకే వెంటనే ప్రభుపాల్ వారికి గురుదాస్ ప్రభు అన్నారు, తప్పకుండా ప్రభుపాద్ నేను ఇప్పుడే దిగేసి ఇక్కడ ఏం చేయాలో చూస్తాను, నేను కాకపోతే నేను ఒక్కడనే వెళ్ళి చేయలేను, నాకు ఒక టీం ఏమైనా ఉంటే సరే అని ప్రభుపాల్ వారు ఆలోచించి, సరే యమునా మాతాజీ అంటే ఆయన భార్య, గురుదాస్ ప్రభు భార్య యమునా మాతాజీ, ఇంకా గిరిరాజ్ ప్రభు, దుర్లభ, బ్రూస్, గోపాల వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళు అన్నట్టుగా అంటే టీం తయారు చేసుకుంటారు. సో గురుదాస్ ప్రభు వెళ్ళేసి వెంటనే తన భార్యకి ఇంకా మిగతా బ్రహ్మచారులకి ఈ వార్తలు చెప్తారు. ఉరుక్కుంటూ వెళ్ళి వెంటనే అన్ని లగేజీలు తీసుకుంటున్నారు భక్తులు. ప్రభుపాల్ వారు ఇప్పుడు కాకపోతే ఇప్పుడు వాళ్ళకి బాధ కలుగుతుంది, ఇప్పుడు ప్రభుపాల్ వారిని వదిలేసి వెంటనే ఢిల్లీలో దిగిపోయి ఇక్కడ ప్రచార కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని. కాకపోతే ఇప్పుడు ట్రైన్ బయలుదేరుతుంది, స్టార్ట్ అవుతుంది. సో వెంటనే వాళ్ళు బయటికి దిగేసి ప్రభుపాల్ వారికి బయట నుంచే విండో దగ్గరే కింద ప్రభుపాల్ వారికి ప్రణామాలు అర్పించుకున్నారు. సో దాని తర్వాత ఇది ఇప్పుడు పెద్ద తపస్సు వీళ్ళకి, ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళు ప్రభుపాల్ వారితో సాంగత్యంలో ఎంతో కృప వాళ్ళకి లభించింది. సో ఇప్పుడు ఒక పెద్ద తపస్సు చేయాలి వాళ్ళకి, ఎందుకంటే కానీ ఈ తపస్య ప్రభుపాల్ వారు చేసిన తపస్య ఇప్పటివరకు అమెరికాలోకి వెళ్ళి ప్రచారం చేయడానికి ఎంత తపస్సు చేశారు భారతదేశంలో ప్రభుపాల్ వారు, ఎన్ని కష్టాలు అనుభవించారు, దాంతో చాలా తక్కువ. కానీ ఇప్పుడు వాళ్ళు ఈ తపస్సు చేయడానికి అంగీకరించి అక్కడ దిగిపోతారు ఢిల్లీలో. సో ట్రైన్ చేరుకుంటుంది బాంబే నవంబర్ 1970 ఇది. సో దీని తర్వాత ఇంకా ఒక మాసం మొత్తం కూడా ప్రభుపాల్ వారు తన శిష్యులతో మనోహర్ లాల్ అగర్వాల్ అనే ఒక వ్యక్తి యొక్క ఇల్లు, దాన్ని సీతారాం టెంపుల్, సీతారాం శరణం అనేసి ఆయన పేరు పెట్టుకుంటాడు. సో సీతారాం టెంపుల్లో ఆయన ఇల్లే అది. అక్కడ చేంబూర్లో ప్రభుపాల్ వారు అక్కడ నివసిస్తారనమాట. సో ఇది యాక్చువల్లీ ఆయన సీతారాముల్ని ఆయన పూజిస్తారనమాట. సీతారాముల విగ్రహాలు ఆయన ఇంట్లో ఉన్నాయి, అందుకే ఆయన ఇంటి పేరుని రామశరణం అని మార్చేశాడు పేరు, అంటే రాముడి యొక్క శరణంలో ఉంటున్నామని. సో ప్రభుపాల్ వారు ఒక రూమ్లో ఉంటారు, ఇంకో 2 రూమ్లో మిగతా భక్తులు ఉంటారు, ఇంకా ఒక కిచెన్ కూడా ఉందన్నమాట వాళ్ళకి. సో ఈ విధంగా ఒక మంచి వాతావరణం ఉంది, చుట్టుపక్కల అంతా కూడా మంచి వాతావరణం ఉంది అక్కడ. సో ప్రభుపాల్ వారు అక్కడ మళ్ళీ శ్రీమద్ భాగవతం రచన కార్యక్రమం కూడా మొదలు పెడతారు, రచించడం. ఇంకా విశ్వవ్యాప్తంగా తన శిష్యులందరికీ కూడా మార్గదర్శనం చేయడానికి లేఖలు కూడా రాస్తున్నారు. సో ప్రభుపాల్ వారుకి ఇప్పుడు ఇంకా ఆశ కూడా, అంటే మంచి హోప్, ఆశ కలుగుతుంది. అంటే కృష్ణుడి యొక్క కృష్ణ చైతన్యం బాగా ఇక్కడ ప్రచారం జరుగుతుంది. ఇంకా ఇస్కాన్లో బాగా ఇండియాలో, భారతదేశంలో ఇస్కాన్ బాగా ఇంకా స్థాపిస్తున్నామని. సో ఆయన అన్ని లేఖల్లో రాస్తారు అందరికీ, ఇక్కడ బాగా ఇలా ప్రోగ్రామ్స్ ఎలా జరిగాయి బాంబేలో, ఇంకా అన్ని చోట్ల ఎలా అందరూ కూడా మనల్ని అప్రిషియేట్ చేస్తున్నారు, ఇన్వైట్ చేస్తున్నారు, ఎన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయని. సో ఇక్కడ అప్పుడు అక్కడ మన అగర్వాల్ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు గెస్ట్గా. కాకపోతే ప్రభుపాల్ వారు ఏంటంటే ఇక్కడే ఎన్ని రోజులు గెస్ట్గా ఉంటాము, మన సెంటర్ ఒకటి ఇస్కాన్ బాంబేలో ఉండాలి అని ప్రభుపాల్ వారు కోరుకుంటున్నారు. అదే సొల్యూషన్, ఎందుకంటే ఎన్ని రోజులు మనం ఇలా ఒక ఇంట్లో గెస్ట్గా ఉండగలుగుతాం, అది వాళ్ళకైనా ఇబ్బంది, మనకు కూడా ఎంత పెద్దవాళ్ళకైనా అది ఇబ్బంది, ఎన్ని రోజులని గెస్ట్గా ఉంటాం అనేసి ప్రభుపాల్ వారు అనుకుంటున్నారు. కాకపోతే ప్రభుపాల్ వారు ఎక్కడైనా ఉండడానికి ఓకే ఆయనకి, కాకపోతే ఆయన శిష్యులు వాళ్ళందరూ కూడా ఒక మంచి స్థలం ఉండాలి వాళ్ళకి ఉండడానికి ప్రభుపాల్ వారు అనుకుంటున్నారు. ఒక సెంటర్ కావాలి, ఎందుకంటే వాళ్ళందరూ ఇక్కడ మంచిగా భారతదేశంలో ప్రచారం చేయాలంటే మనకు ఒక సెంటర్ కావాలని కోరుకుంటున్నారు. సో దాని తర్వాత ఒకసారి హిందూ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇన్వైట్ చేస్తారు ప్రభుపాల్ వారి శిష్యుల్ని అక్కడ ఒక ప్రోగ్రామ్కి, 3 రోజుల ప్రోగ్రామ్కి. సో ప్రభుపాల్ వారి అంగీకారంతో వాళ్ళు వెళ్ళి అక్కడ ప్రోగ్రామ్ చేశారు. తర్వాత అక్కడ ఆ ఆర్గనైజేషన్ వాళ్ళ లీడర్స్ వచ్చి, ప్రభుపాల్ మీ శిష్యులు మా దగ్గరనే ఉంచుకుంటాము, అక్కడ అన్ని వస్తువులు మేము ఇస్తామంటే ప్రభుపాల్ వారు వద్దొద్దు, అలా అవసరం లేదు, అలా అయితే వాళ్ళు ఓన్లీ తిని పడుకుంటారంతే, దానికన్నా వాళ్ళు ఇక్కడే రామశరణంలోనే ఉండడం బెస్ట్ అని చెప్తారు. దాని తర్వాత మిస్సెస్ సుమతి మొరార్జీని కూడా కలుస్తారు, ఎవరైతే ప్రభుపాల్ వారి యొక్క శ్రీమద్ భాగవతం ప్రచురించడానికి సహాయం చేసిందో 3వ వాల్యూమ్, ఇంకా ప్రభుపాల్ వారికి షిప్లో వెళ్ళడానికి అమెరికాకి ఫ్రీ ప్యాసేజ్ కార్గో షిప్లో టికెట్ ఇచ్చిందో, అన్ని సదుపాయాలు చేసిందో ఆమెను మళ్ళీ కలుస్తారు ప్రభుపాల్ వారు. అప్పుడు జరిగినవన్నీ గుర్తు చేసుకుని ఆమెతో మాట్లాడి ఆమెతో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తారు, పంచుకుంటారు అందరు శిష్యులతో కలిసి. ఇప్పుడు ఆమె కూడా ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుందన్నమాట. నేను అనుకోలేదు మీరు తిరిగి జీవించి మళ్ళీ తిరిగి వస్తారని ప్రభుపాద్ స్వామీజీ,
ఎందుకంటే నేను అది ఊహించలేదు, కానీ ఇప్పుడు మిమ్మల్ని తిరిగి ఇలా రావడం ఎంతో విజయవంతంగా మీరు తిరిగి రావడం చూసి నేను చాలా ఆనందిస్తున్నానని చెప్తారు. ఈ విధంగా ప్రభుపాల్ వారు ఎలా విదేశాల్లో ఆయన సక్సెస్ అయిన మూమెంట్ అన్నీ కూడా ఆమెకు వర్ణిస్తారు. దాని తర్వాత ప్రభుపాల్ వారు అక్కడ ఆమె ఒక ప్రోగ్రామ్ ఆయోజన చేస్తుంది. ప్రభుపాల్ వారికి లెక్చర్ కూడా ఇస్తారు. కానీ దానికన్నా ముందు తమల కృష్ణ మహారాజు అప్పుడు ప్రభుపాల్ వారిని ఇంట్రడ్యూస్ చేస్తారు అక్కడ ఉన్న ఆడియన్స్కి. ఇలా ప్రభుపాల్ వారు 5 ఏళ్ల క్రితం భారతదేశం నుంచి అమెరికాకి వెళ్ళి అన్ని విదేశాల్లో ఇప్పుడు 42 మందిరాలు ఉన్నాయి, ఎలా స్థాపించారు, ప్రతి చోట కూడా ప్రసాదము వితరణ, విగ్రహారాధన, హరినామ సంకీర్తనం అన్నీ వెళ్తున్నాయి, బాగా జరుగుతున్నాయి. సో ఈ విధంగా ప్రభుపాల్ వారు ఎలా అమెరికన్లో ఉన్న అందరినీ వ్యక్తుల్ని ఇలా అమెరికన్ భక్తులుగా, కృష్ణ భక్తులుగా మార్చేశారు అని ప్రభుపాల్ వారిని పొగుడుతూ అన్నీ ఆయన చెప్తారు అందరికీ. దాని తర్వాత ప్రభుపాల్ వారు అక్కడ బ్రహ్మ సంహిత నుంచి ప్రార్థనలు చేసి వాళ్ళకు ఒక అరగంట స్పీచ్ ఇచ్చి ప్రవచనం ఇచ్చి తర్వాత ప్రసాదం కూడా ఇస్తారనమాట. అందరి ప్రసాదం స్వీకరించుకుంటారు. దాని తర్వాత అక్కడ చాలా గొప్ప గొప్ప వ్యక్తులు వస్తారనమాట ప్రచార కార్యక్రమానికి. సో అందులో డాక్టర్ సి బాలి, ఇంకా ఆమె భార్య చాలా ఫేమస్ డ్యాన్సర్, మూవీ యాక్ట్రెస్ అనమాట, వైజయంతిమాల. సో ఆమె కూడా వస్తుంది అక్కడ. ఆమె కూడా ప్రభుపాల్ వారి ప్రవచనం వింటుంది. దాని తర్వాత వాళ్ళ లైఫ్ మెంబర్గా కూడా మారుతారు ఇస్కాన్కి. సో వైజయంతిమాల ఆమె చెప్తుందన్నమాట, ప్రభుపాల్ వారు ఎంతో అద్భుతమైన వ్యక్తి, ఎంతో అద్భుతంగా మన భారతీయ సంస్కృతిని, కృష్ణ చైతన్యాన్ని సంపూర్ణ విశ్వవ్యాప్తంగా ప్రచారం చేశారు, కృష్ణుడి సందేశాన్ని అందరికీ అందించారు. ఇది చాలా అద్భుతంగా అనిపించింది నాకు, ఆయన అంతా బాగా చేశారని ఆయన ప్రశంసిస్తూ చెప్తుందన్నమాట. ఈ విధంగా ప్రభుపాల్ వారు ముందు ఫస్ట్ టైం సాధు సమాజ్లో చేసిన అంతా ఒక కార్యక్రమం, కీర్తన కార్యక్రమం, అప్పుడు అది మొత్తం బాంబేలో ఫేమస్ అయింది. ఇప్పుడు ఆ న్యూస్ పేపర్లో అంత కవరేజ్ రావట్లేదు. కాకపోతే ప్రభుపాల్ వారు చేసిన ఈ ప్రచారం 5 సంవత్సరాలు అమెరికాలో చేసి దాని తర్వాత ఎంతోమంది విదేశీ భక్తుల్ని ఇప్పుడు తీసుకొచ్చి రావడంతో ఇప్పుడు చాలామంది భారతీయులు ఎవరైతే బాంబేలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ కృష్ణ చైతన్యం పట్ల ఆకర్షితులై ప్రభుపాల్ వారిని కూడా ఆహ్వానిస్తున్నారు. సో ఈ విధంగా అందరూ భారతీయులు ఇప్పుడు ప్రభుపాల్ వారిని ఎంతో గౌరవిస్తున్నారు. అంటే ఎంతోమంది సాధువుల్ని గౌరవిస్తారు, సమ్మానిస్తారు, కానీ ఇప్పుడు అందులో కూడా ప్రభుపాల్ వారు చాలా ప్రత్యేకమైన వ్యక్తి, చాలా విశేషమైన వ్యక్తి అని అందరూ అర్థం చేసుకుంటున్నారు భారతీయులు కూడా. ఆ విధంగా సో ప్రభుపాల్ వారిని అందరూ ఎంతోమంది ఆహ్వానిస్తున్నారు వాళ్ళ ఇంటికి రమ్మని, ప్రచార కార్యక్రమాలకని. ప్రభుపాల్ వారు అన్ని చోట్ల వెళ్తున్నారు, భగవద్గీత లెక్చర్ ఇస్తున్నారు, మళ్ళీ ప్రసాదం అందరికీ పంచుతున్నారు, ప్రసాదం తీసుకుంటున్నారు వాళ్ళతో పాటు. ఈ విధంగా అక్కడ ఎక్కడ వెళ్ళినా కానీ దాని తర్వాత అక్కడ లైఫ్ మెంబర్స్, ఇస్కాన్ లైఫ్ మెంబర్స్ని కూడా తయారు చేస్తున్నారు. ఇంకా చెప్తున్నారు అందరికీ కూడా, మేము ఇక్కడ బాంబేలో ఒక మంచి సెంటర్ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం, పెద్ద సెంటర్ బాంబేలో, అందుకే మీరు అందరూ సహాయం చేయాలని కూడా కోరుకుంటున్నారు, అందరు లైఫ్ మెంబర్ అవ్వాలని కూడా కోరుకుంటున్నారు. ప్రతి చోట కూడా వెళ్ళి చెప్తున్నారు ఈ కృష్ణ చైతన్యం అనేది మన భారతీయ సంస్కృతి, దీన్ని మనం వదిలేసి పాశ్చాత్య సంస్కృతి వైపు వెళ్తున్నాము. సో ఇవన్నీ మళ్ళీ మనము స్వీకరించి మనం పాటించాలి. భారతీయ సంస్కృతి, హరినామ సంకీర్తన, కృష్ణ చైతన్యాన్ని అందరూ స్వీకరించండి అని ప్రతి ఒక్కరికి ప్రచారం చేస్తున్నారు ప్రతి చోట కూడా. దాని తర్వాత ఇలా ప్రభుపాల్ వారు చెప్పారనమాట, మాకు మొత్తం ప్రపంచవ్యాప్తంగా 42 మందిరాలు ఉన్నాయి, ముఖ్యంగా విదేశాల్లో. అంతేకాకుండా మేము ప్రతి మందిరంలో కూడా 50 నుంచి 100 మంది భక్తులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, ఇంకా వేలాది పుస్తకాలు మేము ప్రచురిస్తున్నాము. సో అందుకే మీరు ఈ హరికృష్ణ ఉద్యమానికి సహాయం చేయండి అని ప్రభుపాల్ వారు అందరినీ కోరుకునేవారు. సో మనోహర్ లాల్ అగర్వాల్ ప్రభుపాల్ వారి హోస్ట్, ఎవరైతే ప్రభుపాల్ వారు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు కదా, మిస్టర్ అగర్వాల్ వాళ్ళ ఇంట్లో. సో ఆయనతో పాటు ప్రభుపాల్ వారితో పాటు కూర్చొని ఎంతోసేపు మాట్లాడేవారు. అగర్వాల్కి చాలా ఇంట్రెస్ట్ అనమాట ప్రభుపాల్ వారు చేసే ఈ ప్రచారం, అమెరికాలో వెళ్ళి ప్రచారం చేశారని. సో అన్ని విషయాలు అడిగేవారు, ఎలా చేశారని. సో ప్రభుపాల్ వారు అన్నీ ఆయనకు వివరించి చెప్పేవారు. సో ఫైనల్గా ప్రభుపాల్ వారిని ఈ మిస్టర్ అగర్వాల్ ఒక ప్రశ్న అడిగాడు, స్వామీజీ మీరైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కనుక మీరందరి భక్తులు, వీళ్ళు విదేశీ భక్తులందరూ కూడా బాగా అన్నీ పాటిస్తున్నారు, 4 నియమాలు, హరికృష్ణ జపం చేస్తున్నారు, హరినామ సంకీర్తనం అన్నీ బాగానే చేస్తున్నారు. కానీ మీరు భగవద్ధామ వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు మరి ఎలా కంటిన్యూ చేస్తారు? మళ్ళీ వాళ్ళు తిరిగి విదేశీయులు, అమెరికా వాసుల్లాగా మారిపోవచ్చు కదా ఆ భక్తుల్లాగా అని. సో అప్పుడు ప్రభుపాల్ వారు అన్నారు, లేదు అలా జరగదు అని. అప్పుడు మిస్టర్ అగర్వాల్ అంటారు, అలా మీరు ఎలా చెప్పగలరు అని. సో ప్రభుపాల్ వారు అంటారు, చూడండి వాళ్ళందరూ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారు. ఈ హరే కృష్ణ మహామంత్రం యొక్క ప్రభావం ద్వారా
ఎంత పట్టుదలైనా సరే వాళ్ళందరూ కూడా ఉద్ధరించబడతారు. సో వీళ్ళందరూ హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తున్నారు కాబట్టి దీని యొక్క ప్రభావం వలన వీళ్ళు ఎప్పుడు మళ్ళీ వీళ్ళు ఇలాగే కొనసాగిస్తే హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం, దీని యొక్క ప్రభావం వలన వాళ్ళు ఎప్పుడు మాయలో మళ్ళీ పడరు అని చెప్తారనమాట. ప్రభుపాల్ వారికి అడుగుతారనమాట మిస్టర్ అగర్వాల్, ఇంకా మీ ప్లాన్ ఏంటి, ఎన్ని రోజులు మీరు ఇంకా ఇక్కడ ఉండాలనుకుంటున్నారు అని. సో ప్రభుపాల్ వారు అంటారు, లేదు వెంటనే మేము ఇంకో కొత్త ప్లేసు వెతుక్కుంటున్నాము మా సెంటర్ కోసం అనేసి అక్కడ మేము వెళ్ళిపోతామని. అప్పుడు అగర్వాల్ అంటారు, లేదు మీరు వెళ్ళాలని నేను అనట్లేదు, మీరు ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండండి, నాకేమీ ప్రాబ్లం లేదు, ఇది మీదే ఇల్లు అనుకోండి, ఇక్కడే ఉండండి మీరు అని. సో ఆయన కోరుకుంటారు మళ్ళీ మళ్ళీ. ప్రభుపాల్ వారు అంటారు, లేదు అలా ఏం కాదు, సరే మాకు ఒక ఘటన గుర్తొస్తుంది, అదేంటంటే చైతన్య చరితామృతంలో ఈ స్టోరీ వస్తుంది, అక్కడ హరిదాస్ ఠాకూర్ గురించి చెప్పారు. హరిదాస్ ఠాకూర్ చాలా గొప్ప భక్తుడు చైతన్య మహాప్రభు యొక్క. హరిదాస్ ఠాకూరు ఒక్కడే అక్కడ ఒక గుఫలో ఉండేసి ఆయన హరే కృష్ణ మహామంత్రాన్ని పొద్దున రాత్రి జపం చేసేవారు. చాలామంది ఆయన్ని దర్శించుకోవడానికి భక్తులు వచ్చేసి ఆయన్ని దర్శించుకోవడానికి వచ్చేవారు, కానీ అక్కడ ఒక పైథాన్ చాలా విషపూరితమైన సర్పము అక్కడ ఉండేది, నివసించేది. అది చూసి వాళ్ళు భయపడేవారు. అందుకని హరిదాస్ ఠాకూర్ అది తెలుసుకొని అనుకున్నాడు, ఆయనకేం ప్రాబ్లం లేదు, ఆ గుఫలో ఉండొచ్చు, కానీ ఆయన అనుకున్నాడు నన్ను కలవడానికి వచ్చే భక్తులకి ఇబ్బంది కలుగుతుంది, అందుకని ఆయన అనుకున్నాడు నెక్స్ట్ రోజు నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను ఇంకో చోటుకి. అప్పుడు వెంటనే అక్కడ నుంచి ఆ పైథాన్, ఆ విషపూరితమైన సర్పము బయటకు వచ్చేసింది, గుఫలోంచి బయటకు వచ్చేసి ప్రభుపాల్ వారి ముందు తల వంచి నమస్కరించి అక్కడ నుంచి వెళ్ళిపోయింది. అంటే ఆయన ఆ పాములో ఉన్న పరమాత్మ ఆ పైథాన్కి అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి మార్గదర్శనం చేశారనమాట. ఈ విధంగా అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. సో ప్రభుపాల్ వారు నవ్వుతూ ఈ స్టోరీ చెప్పి, అగర్వాల్జీ మీరు కూడా అదే చెప్తున్నారు, మీరు అంటున్నారు మీరు వెళ్ళిపోతాము, మమ్మల్ని ఇక్కడనే ఉండమంటున్నారు పర్మనెంట్గా, కానీ నో మేము వెళ్ళిపోతాం, మీకు ఇబ్బంది కలిగించాము, మేము వెళ్ళిపోతాం అని ప్రభుపాల్ వారు చెప్తారు. సో ఈ విధంగా బాంబేలో, ఇప్పుడు కలకత్తాలో, అమృత్సర్లో, ఢిల్లీలో కూడా జరిగింది ప్రచారం. సో ఈ విధంగా భారతదేశంలో ప్రచార కార్యక్రమాలు ప్రభుపాల్ వారు చేశారు. తన విదేశీ అమెరికన్ భక్తులను తీసుకొచ్చి దీని తర్వాత మళ్ళీ ఏం జరిగింది నెక్స్ట్ అనేది వచ్చే అధ్యాయంలో మనం నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందామంట. అప్పటి వరకు సెలవు. ఎంతో ఓపిక విన్నందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. శ్రీల ప్రభుపాద్ की जय, శ్రీల ప్రభుపాద్ లీలామృతం की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे हरि हरि बोल.